శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సాధన విషయాలలో మనసు పాత్ర ఏమిటి, మనోనాశనం అంటే ఏమిటి, ముక్తి మోక్షము దేనికి, వీటిని వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే సాధన అన్నప్పుడు అంటే విషయపరంగా ఒక ఆధ్యాత్మికత అని ఒక వేరు పదం, దైవత్వము అనేటువంటి ఒక వేరు పదం, మతములు, మార్గములు, గురువులు, శిష్యులు, భక్తి మార్గములు అనేటువంటి అనేక దైవ విధానములతో కూడిన వేరు పదాలు, వాటికి అనుసంధానంగా ముక్తి మోక్షము, ఇవన్నీ మన జీవితానికి ఏదో కొత్త పదాల్లాగా, వేరైన పదాల్లాగా వినిపిస్తూ ఉంటాయి. భౌతికము అది మన జీవితం అని, ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితం అని, ఆధ్యాత్మికము లేదా దైవత్వము, దేవుడు, భక్తి మార్గాలు ఇవన్నీ మనం ఏదో సాధించవలసినవని, మనందరం ఏదో మతాలకు చెందిన వాళ్ళమని. అంటే అందరూ పుట్టుకతోనే ఏదో ఒక మతంలో ఉంటారు. ఆ మతపు దేవుడు, ఆ మతపు విధానము, ఆచార సాంప్రదాయాలు మనవని, మనం ఏదో పొందాలని, అంటే దైవత్వము, దేవుడు అనేటువంటి స్థితులు ఏవో పొందాలని. అంటే కొందరు దేవుణ్ణి నమ్ముతారు, కొందరు దైవత్వము, మోక్షం అనేదాన్ని నమ్ముతారు, ఏదో పొందాలని. ఇలా మనము వేరుగా, మనకు భిన్నముగా ఒక దైవత్వాన్ని, మోక్షాన్ని, వీటిని భావించుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మికతని. అంటే మనం అంటే భౌతికం. ఇప్పుడు మనం జీవించే జీవితం అంతా అసలు దేవుడు అనేది పక్కన పెట్టేస్తే, మతం అనేది పక్కన పెట్టేస్తే, గురువులు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనం మనుషులందరం కలిసి జీవించే జీవితం ఏదుందో ఈ భూప్రపంచం మీద, అది భౌతికం. భౌతికం అంటే నాకు కనపడుతున్నాను, కనపడే ప్రపంచంలో నేను నా కోసం ఈ శరీరం నేను అనుకుంటూ, నేను నాది నా వాళ్ళు అనుకుంటూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ నేను బ్రతికే జీవితాన్ని భౌతికము అన్నారు. అంటే ఇదే ప్రస్తుతం మనకు సత్యము, వాస్తవం. చాలా మంది అసలు ఈ ఆధ్యాత్మికం, ఇది ఈ గోళ మనకెందుకు అనుకుంటారు. బోల్డ్ మంది ఉన్నారు అలా. కొంతమంది ఏదో దేవుడు మనల్ని రక్షిస్తాడు అంటే పుట్టుకతోనే ఏదో ఒక మతంలో ఉంటారు, ఇంట్లో ఉన్నటువంటి మతాలు, మార్గాలు, విధానాలను పాటిస్తూ ఉంటారు, వాటిలో సాగుతూ ఉంటారు. ఏదో మన దేవుడు రక్షిస్తాడని నామమాత్రంగా దేవుడికి ఏదో ఒక నమస్కారం పెట్టేసుకొని వాళ్ళ ఇంట్లో పద్ధతులు వాటిని పాటించేసి వెళ్ళిపోతుంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొంతమంది భక్తిని, ఆ దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, అంటే భక్తిని జరుపుతూ ఉంటారు క్రియాత్మకంగా. ఇంకా కొంతమంది అసలు ఈ దేవుడిని, భక్తిని మనం చేయడం కాదు, ప్రజలందరికీ ఈ దేవుడిని అందించాలి, ఈ మతాన్ని అందించాలని ప్రచారాలు మొదలు పెడతారు. ఇంకా కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి అసలు ఈ దేవుడిని ఎవరినో నేను తెలుసుకోవాలి, ఆ దేవుళ్ళలో నేను కలిసిపోవాలి, ఆ దేవుళ్ళలో లీనమైపోవాలి అని వీళ్ళు ఆ భగవంతుడిలో లీనమైపోవడం కోసం, దేవుడా నన్ను నీలో లీనం చేసుకో అని అనేక భక్తి మార్గాలు, తపస్సులో ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ మతాలు ఏం చెబుతున్నాయో అవి చేస్తారు. ఇంకా కొంతమంది ఇంకా కొంచెం ఈ దేవుడు విధానాలు కాకుండా, అంటే దేవుడు అనేటువంటి ఒక పరిమిత భావన కాకుండా, ఆ దేవుడికి సంబంధించిన సపరేట్ ఒక పరిమిత లోకం కాకుండా, మా దేవుడు వేరు, మా లోకం వేరు, ఇక్కడ మనం ఈ దేవుణ్ణి ఆరాధించి పూజించి అర్చించిన వాళ్ళంతా ఆ దేవుడు లోకంలో ఆయన దగ్గర ఉంటారు, ఆ దేవుడిలో లీనమైపోతారని కొన్ని మతాలు, ఆ దేవుడిలో కలిసి ఉంటారని కొన్ని మతాలు, ఆ దేవుడు లోకంలో ఉంటారు, ఆ దేవుడి లోకంలో ఆయనతో కలిసి ఉంటారని కొన్ని మతాలు. ఇదంతా భక్తి మార్గాలు ఇలా ఉన్నాయి. ఇలా కాకుండా అసలు దేవుడు అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి విశ్వశక్తిని తెలుసుకోవడానికి, మొత్తంగా అసలు ఈ విశ్వము అంటే ఈ ప్రకృతి ఏంటి, ఈ సృష్టి ఏంటి, అసలు మనుషులు ఏంటి, జంతువులు ఏంటి, మొత్తం ఈ ఉన్నదంతా ఏంటి, దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ఆ కార్యకారణ సంబంధాన్ని, అంటే ఈ సృష్టికి, సృష్టి అనే కార్యము, ఈ సృష్టిలో జరుగుతున్న అనేక కార్యములు, మనుషులు పుట్టుకలు, జంతువులు పుట్టుకలు, చెట్లు పుట్టుకలు, అంటే క్రియాకలాపములు, పనులు అన్ని, వీటన్నింటికీ కార్యకారణ సంబంధం ఏంటి, ఆ కారణం ఏంటి అన్నప్పుడు ఆ కారణాన్ని ఒక శక్తిగా కనుగొని, మొత్తం ఇది విశ్వశక్తి అని, సృష్టి శక్తి అని, ప్రకృతి శక్తి అని, యూనివర్స్ అంతా ఉన్నది ఆ శక్తిమయమే అని, దాన్ని కాన్షియస్నెస్ అని రకరకాల పేరులతో పిలిచారు. అది మనిషికి అర్థం కావట్లేదు కనుక, శక్తి అంటే అర్థం కావట్లేదు కనుక, ఆ శక్తికి ఒక దేవుడు రూపం ఇచ్చి, ఒక దేవత రూపం ఇచ్చి, ఒక విధానం పెట్టి, ఒక పద్ధతి పెట్టి,
ఒక చిన్న పిల్లవాడిని నర్సరీ స్కూల్లోంచి అలా చదివించుకుంటూ తీసుకుంటూ పెద్ద ప్రొఫెసరు ర్యాకెట్ సైన్సు అంతరిక్ష నుంచి మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళిపోయి అంతరిక్షం గురించి తెలుసుకొని గ్రహాలు గోళాలు నక్షత్రాలు పెద్ద పెద్ద పరిశోధనలు చేయగలిగినటువంటి మేధావి వరకు ఎలా తయారు చేస్తారో ఎలా తయారవుతాడో అలా నర్సరీ స్కూల్ లాగా భగవంతుడు విధానము దేవుడు దేవత అనేటువంటి విధానాలను ఏర్పాటు చేసి ఈ దేవుడు దేవత నుంచి అసలు వీళ్ళు దేవుళ్ళు దేవతలు మనుషు రూపంలో ఉన్నవాళ్ళు కాదు, నీకు అలా రూపాన్ని ఏర్పాటు చేసావు నువ్వు తెలుసుకోవడానికి, వాళ్ళు కూడా రూపాలతో అవతరించి ఉండవచ్చు, కానీ అదంతా దైవశక్తి, మొత్తము అన్ని దైవ రూపాలకు కారణమైన దైవశక్తి ఒకటే, అదే దైవత్వము అని దాన్ని ఏకభావంలోకి తెచ్చి అనేకత్వంలోంచి ఏకభావంలోకి తెచ్చి ఆ దైవత్వాన్ని ఒక పవిత్రతగాను ఒక పవిత్రమైనదిగాను మనిషి కంటే భిన్నమైనదిగాను చెప్పుకుంటూ మనిషి అటువంటి దైవత్వపు గుణాలను అలవరుచుకోవాలి, మంచి గుణాలను అలవరుచుకోవాలి, మంచిగా జీవించాలి, అటువంటి దైవత్వపు అడుగుజాడల్లో సాగాలి అని ఆ అడుగుజాడల్లో సాగడానికి నర్సరీ నుంచి దేవుడు అనే బొమ్మతో స్టార్ట్ అయినట్టుగా అలా స్టార్ట్ చేస్తూ మతములు మార్గములు విధానములు అలా ముందుకు తీసుకెళ్తూ ఆ దైవీ గుణ సంపదలను మనుషులు నేర్చుకోవడానికి అనువుగా సాధనా విధానాలను పద్ధతులను చెబుతూ అక్కడి నుంచి మనిషి ఆ దైవత్వమును పొందినాక అంటే సద్గుణాలు పొందినాక మంచిని పొందినాక చెడును వదిలేసినాక నేను ఒక దేవుణ్ణి అనుసరిస్తున్నాను, ఒక మతమును అనుసరిస్తున్నాను, గురువును అనుసరిస్తున్నాను, నాకు దైవత్వం అంటే అర్థమైంది, అనేక మంది దేవుళ్ళు దేవతలు మతాలు రకరకాలుగా కనపడినా ఇవన్నీ కూడా మనం శరీరం ధరించినట్టుగా రూపాలే తప్ప ఈ రూపాలన్నింటికి ఆధారమైనటువంటి శక్తి ఒకటే, అదే దైవత్వము దైవశక్తి. కనుక నేను ఏ రూపాన్ని పూజించినా అందరి దేవుళ్ళని పూజించినట్టే ఆ దైవశక్తిని ఆరాధించినట్టే, కాబట్టి నేను తప్పు చేయకూడదు పొరపాటు చేయకూడదు అని సద్భావాలలోకి వెళ్ళి దయా జాలి కరుణ లాంటి దైవీ గుణములు అంటే మంచి గుణములన్నీ అలవాటు చేసుకొని తనను తాను సంపూర్ణంగా మార్చుకున్నటువంటి సజ్జనుడైనటువంటి మనిషికి నాయన దైవత్వం వేరు దైవీ గుణములు వేరు కాదు, ఇప్పుడు నీలో ఉన్న గుణములు కూడా దైవత్వమే, నువ్వు దేన్ని దైవత్వం అని దేవుడని దైవశక్తి అని దేనిని నువ్వు పూజిస్తూ నీలో దైవ గుణములను నింపుకొని మంచి గుణములను నింపుకొని నువ్వు దైవీ భావనలను పొందావు, ఇప్పుడు నువ్వు కూడా దైవత్వమే, నువ్వు వెతుకుతున్న దైవత్వం నీకంటే భిన్నమైంది కాదు, నువ్వు వెతుకుతున్న దైవశక్తి ఏది ఉందో అది నీలో ఉన్న ప్రాణశక్తి, అందుకే నువ్వు సద్గుణములు నేర్చుకోగలిగావు, దుర్గుణములు వదిలేయగలిగావు. శరీర భావనలో దుర్గుణములు అధికంగా ఉంటాయి, దేవుడు దేవత అన్నప్పుడు మొత్తం సద్గుణములే, కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న సద్గుణ శక్తి ఏది ఉన్నదో నీలో ఉన్న ప్రాణశక్తిగా నిన్ను నిలుపుతున్న సద్గుణ శక్తి ఏది ఉన్నదో అది నువ్వు వెతుకుతూ నువ్వు ఇప్పటి వరకు పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్న దైవశక్తి కూడా ఒక్కటే, ఈ రెండు భిన్న భిన్నంగా లేవు. కాబట్టి నువ్వు ఆ భిన్నతను అర్థం చేసుకో, ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ ఏకభావంలో కలిసిపో, ఆ దైవత్వము దైవశక్తి అనేటువంటి ఆ భావనలో లీనమైపో, దాన్ని అనంత ఆత్మశక్తి అంటారని దైవత్వం అనే పదాన్ని మళ్ళీ మార్చేశారు. అక్కడి నుంచి దేవుడు ఫస్ట్, తర్వాత దైవత్వము దైవం నుంచి దైవశక్తి, అదే దైవత్వము దైవశక్తి, అక్కడి నుంచి దైవ లేదు ఇక శక్తి ఆత్మశక్తి అనంత ఆత్మశక్తి, జీవులన్నింటిలో ఉన్నది అదే, జీవులన్నీ అందులోనే ఉన్నాయి. ఆ శక్తి భావన దాకా వెళ్ళినాక మళ్ళీ కామన్గా మనిషిని కిందకి తీసుకొచ్చారు. నాయన కాసేపు దేవుణ్ణి పక్కన పెట్టేసి మతాలు పక్కన పెట్టేసి మార్గాలు పక్కన పెట్టేసి గురువుల్ని పక్కన పెట్టేసి జ్ఞాన గ్రంథాలు పక్కన పెట్టేసి ఇప్పటి వరకు నీకున్న అంటే నర్సరీ నుంచి నువ్వు చదువుకుంటూ వచ్చి బొమ్మగా అంటే ఒక రూపపు దేవుణ్ణి ఆకారపు దేవుణ్ణి పరిమిత దేవుణ్ణి ఆరాధించుకుంటూ వచ్చి ప్రయాణించుకుంటూ అనంతాత్మశక్తి దాకా వచ్చావు కదా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ భావాలు. ఇప్పుడు శక్తి ఎక్కడ ఉన్నది? ప్రాణశక్తి అంటే నాలోనే ఉన్నదండి. మరి నీలో ఉన్న ప్రాణశక్తి నువ్వు తెలుసుకోవాలి కదా, ఆ ప్రాణశక్తే దేవశక్తి అని అర్థమైంది కదా, దాన్ని ఆత్మశక్తి అని పిలిచాం కదా. కాబట్టి నీ స్వీయ ఆత్మశక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యని ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు చెప్పారు. అంటే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటానని బయలుదేరి దేవుడి ద్వారా దైవత్వాన్ని తెలుసుకొని అందరూ దేవుళ్ళు ఒకటే అనేటువంటి తత్వాన్ని తెలుసుకొని దేవుళ్ళు భిన్నత్వం కాదు, మతాలు భిన్న భిన్నం కాదు, మనం అలా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది నేర్చుకోవటానికి మాత్రమే. కాబట్టి దేవుళ్ళందరూ ఒకే శక్తికి చెందిన అనేక రూపాలు,
కాబట్టి అది దైవత్వము, దైవశక్తి అని తెలుసుకుని మళ్ళీ ఆ దైవశక్తి నుంచి దైవీ గుణాలు తాను అభ్యసించి తనలో ఉన్న దైవీ గుణాలు దేవుళ్ళో ఉన్న దైవీ గుణాలు వేరువేరు కాదు, ఆ దైవశక్తి నీలో ఉన్న దైవశక్తి ఒకటే, దాన్నే నీలో ప్రాణశక్తి అంటారు. దేవుడిగా చెప్పినప్పుడు దైవశక్తి అంటున్నాము. అది నీకు భిన్నంగా లేదు, అది మొత్తం కలిపితే ఆత్మశక్తినైనా. కాబట్టి తత్వమసి అది నువ్వే, ఆ దైవత్వము నువ్వే అయి ఉన్నావు, ఆ దైవశక్తి నీవే అయి ఉన్నావు, కనుక నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి ఆత్మజ్ఞాన చదువుకు తీసుకొచ్చి ఆ ఆత్మజ్ఞాన చదువులో ఇక్కడ వరకు నీకున్న అనుభవాలు, దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము, మహిమలు, మాయలు, అద్భుతాలు, నీ అనుభవాలు ఏమున్నాయో అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వాటిని అమరు వేసుకుంటే నీ భావన పరిమిత భావంలోకి వెళ్ళిపోతుంది, పరిమిత దైవ భావంలోకి వెళ్ళిపోతుంది. కనుక అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అది నేనే అనేటువంటి భావాన్ని నీ సహజ జీవితంలో, నీ సొంత శరీరంలో, నీ సొంత జీవితంలో యథార్థంగా ఉన్నటువంటి ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకో. నీలో ఉన్న నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి, దాన్ని నీకు తెలియజెప్పడానికి నిన్ను బయటికి తీసుకెళ్లి దేవుడు అనే వారి మార్గంలో, దైవత్వం అనే మార్గంలో అక్కడి నుంచి అలా నడుపుకుంటూ ఆత్మజ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చాము. ఎందుకు అలా తీసుకురావాల్సి వచ్చింది అంటే, సహజ సామాన్య మనిషిగా, శరీర భావన కలిగిన మనిషిగా ప్రతి మనిషికి శరీరము బయటికి వెళ్ళేటట్టు ఉంటుంది. కళ్ళు దృశ్యాలను గుర్తిస్తాయి, చెవులు శబ్దాలను గుర్తిస్తాయి, ముక్కులు వాసనను గుర్తిస్తాయి, నాలుక రుచులను గుర్తిస్తుంది, గొంతు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంది, శరీరము బాహ్య స్పర్శలను గుర్తిస్తుంది. అంటే నువ్వు మొత్తంగా బయట నుంచే గుర్తించగలవు, బయట నుంచే తెలుసుకోగలవు, బయట నుంచే గ్రహించగలవు, బయట నుంచే అర్థం చేసుకోగలవు, మొత్తం బయటే జీవిస్తావు, నీకు లోపల విషయం అసలు తెలియదు. కనుక నిన్ను ముందు బయటికి తీసుకెళ్లి బయట ఒక దేవుడు ఉన్నాడని చెప్పి, ఈ సృష్టి మొత్తానికి ఆ దేవుడు ఆ దేవత కారణం అని చెప్పి, అలా ఆ దేవుడు ఆ దేవతగా మళ్ళీ అనేక మతాలలో అనేక దేవుళ్ళు, అనేక మతాలు, లేదా ఒకే మతంలో అనేక మంది దేవుళ్ళని పెట్టుకున్నప్పుడు అవి రకరకాల సృష్టి శక్తుల్ని అలా దేవుడు ప్రతీకలుగా మనం చెప్పుకుంటున్నాం అని చెప్పి, వర్షానికి ఓ వరుణ దేవుడని, సూర్యుడిని సూర్యదేవుడని, భూమిని భూమాత అని, పంచభూతాలకు ఇలా పేర్లు పెట్టుకుని వాయుదేవుడని, అగ్నిదేవుడని, అలా ఇతర మతాల్లో ఈ పేర్లు కొంచెం మార్చి పెట్టుకున్నారు అంతే. ఇలా నీకు అన్నింటినీ చెబుతూ అన్నింటి పట్ల గౌరవభావం కలిగిస్తూ, దైవీ భావన కలిగిస్తూ, నువ్వు ఒక దేవుణ్ణి పట్టుకొని నడిచేలా ఏర్పాటు చేసి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడని, కాపాడుతాడని, ఆ దేవుడు నీ ప్రతిచర్య చూస్తాడు గనుక ఆ దేవుడే శిక్షలు విధిస్తున్నాడు గనుక నువ్వు తప్పులు చేయొద్దని చెప్పి, అలా నీకు బయటికి వెళ్ళే అలవాటు ఉన్న మనిషి గనుక బయటికి వెళ్ళే ప్రతి మనిషి తప్పులు ఒప్పులు స్వార్థపూరితంగా చేస్తూ ఉంటాడు గనక, తప్పులు చేయడం కూడా మనిషికి అలవాటు ఉంది గనక నువ్వు తప్పులు చేయకూడదు, దేవుడు గమనిస్తున్నాడని చెప్పి నిన్ను ఒప్పుల్లోనే నడిపించి అలా నిన్ను బయటికి తీసుకెళ్లి శరీర భావంతో బయట తిరుగుతావు గనక అదే పద్ధతిలో బయటికి తీసుకెళ్లి శరీర భావంతోనే శరీరం ఉన్న దేవుడు దేవతల వైపు నిన్ను నడిపించి, అక్కడి నుంచి నీకు కొంత అర్థమైన తర్వాత, కొంత జ్ఞానం కలిగిన తర్వాత, నువ్వు అందులో స్థిరపడిన తర్వాత, దేవుడంటే రూపం కాదు నాయన, రూప పరిమితి కాదు నాయన, దేవుడు చాలా శక్తివంతుడు అని నిదానంగా దేవుడు మహిమలు, మాయలు, అద్భుతాలు అనే స్థితి నుంచి నిన్ను పైకి తీసుకెళ్లి, దేవుడు శక్తి స్వరూపుడు, అది దైవత్వము, మొత్తము దైవ రూపాలన్నీ ఆ శక్తికి సంబంధించినవి అని చెప్పి, అది కూడా నీకు బయట తిరగటం, బయట ఊహించటం, మనసుతో కూడా బయట ఊహించుకోవటం, బయట తిరగటం, నీ మనసులో అన్ని బయట ప్రాపంచిక విషయాలు ఉండటం, నువ్వు శరీరంతో ప్రపంచంలో అనుభవించిన బాహ్య విషయాలే మనసుగా ఉండటం, ఇలాంటివి జరుగుతుంది కనుక మనసుకు దైవత్వాన్ని, దైవశక్తిని భక్తితత్వంగా అర్థం చేయించి, నువ్వు మనసుతో ఎలా ఊహిస్తావో భావిస్తావో అలాగే మనసుతో దేవుడితో భక్తి జరుపుకునేలా, శరీరంతో భక్తి కార్యములు చేసేలా విధానాలు ఏర్పరిచి, ఆ విధానాలలో నీ శరీరమునకు మనస్సునకు కూడా ఆ శక్తి అర్థమయ్యేలా చేసి, అది కూడా నీకు అర్థమయ్యి నువ్వు ఆ క్లాస్ కూడా పాస్ అయిపోతే అప్పుడు ఆ శక్తి అంతా ఒకటేనైనా, ఉన్న శక్తినే మనం దేవుడు దేవత అని పిలుస్తున్నాము. ఇప్పుడు ఇంకా దేవుడు దేవత అనే కాన్సెప్ట్ నుంచి నువ్వు దైవశక్తి అనే కాన్సెప్ట్కి వచ్చేసావు. ఇప్పుడు నీ దగ్గర దైవ రూపాలు చెరిగిపోతూ దైవము శక్తి స్వరూపముగా నీ మనసులో అర్థమవుతుంది, నీకు ఇప్పుడు చెప్పినా అర్థమవుద్ది. అందుకని రూపాలు చెరిగిపోతున్నాయి స్లోగా. కాబట్టి ఇప్పుడు నీకు శక్తి తత్వాన్ని చెబుతున్నాము అని చెప్పి నిదానంగా రూపభావనలు వదిలేయగలిగిన స్థితి వచ్చిన వాళ్ళకి మాత్రమే
శక్తి భావన చెప్పి అది అనంతత్వం అని, మొత్తం శక్తి అన్నింటికీ కారణమైనదని, శక్తికి ఒక రూపం ఉండదని, రంగు రుచి రూపము వాసన శబ్దస్పర్శ రూపరస గంధముల వల్లే శక్తి ఉండదని, అది ఆకాశతత్వం వల్లే సర్వవ్యాపకముగా శూన్యముగా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుందని, కానీ అది శక్తి అని, కాబట్టి ఆ శక్తిని నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అని రూపభావనని మనోస్సుతో అంటే మనోభక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు భగవంతుణ్ణి మనసుతో భక్తి చేసుకుంటున్నారో, రూపాలను ఆరాధించుకుంటున్నారో, అక్కడ భగవత్ శక్తి అర్థమయ్యి రూపభావన దాటగలిగిన వాళ్ళకి మాత్రమే శక్తి భావన అర్థమవుతుంది. అక్కడ దాకా వచ్చి ఆ క్లాస్ కూడా దాటిన వాళ్ళకి శక్తి భావనని చెబుతూ, ఇప్పుడు దేవుడు అంటే శక్తి అని నువ్వు అనుకుంటున్న ఊహాత్మక రూపాలు కాదని, ఆ శక్తి భావన దాకా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు దేవుడు అంటే శక్తి తత్వం అని చెప్పి రూపభావాలు వీటినన్నింటినీ పక్కన పెట్టించేసి, అంటే అవి దాటారు కనుక, దాటకపోతే పక్కన పెట్టడం సమంజసం కాదు, అందరూ ఈ స్టెప్లు ఎక్కుకుంటూ రావాలి. అందుకే ఆధ్యాత్మికతలో వివిధ మార్గాలలో వివిధ స్థానాలలో అంటే ఈ రూపాలు విధానాలు పద్ధతులు సాధనల్లో అనేక మంది అనేక చోట్ల సాగుతూ ఉంటారు. ఎవరు ఎక్కడున్నారో వాళ్ళకి అది సత్యమే. అలా ముందుకు వచ్చి ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళకి ముందు ఆ శక్తి పవిత్రమైనదని, మంచిదని, గొప్పదని, దానికి అన్నిటి అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు ఆపాదించి చెప్పి ఆ పవిత్రతను నువ్వు పొందాలి అని నేర్పుకుంటూ, మరలా ఆ పవిత్ర శక్తి నీకు భిన్నమైంది కాదు, అది నువ్వే అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఏంటి ఇంతకీ ఇదంతా ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నావు అంటే, శరీరం బయటకు వెళ్తుంది, మనసు బయటకు వెళ్తుంది కనుక బయట నుంచి మనిషిని లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. బయట తిరగటం అలవాటు కనుక బయటదే గుర్తిస్తారు కనుక ముందు బయట తిప్పారు. అందుకని మనసు పాత్ర ఏంటి సాధనలో అంటే, మొత్తం బయటికి తిరిగే మనసు, శరీరాన్ని పట్టుకొని బయటికి తిరిగే మనసు, బయట విషయాలను శరీరంలో దాచుకునే మనసుని అదే విధంగా బయటికి తీసుకెళ్లి అక్కడ బయట ఒక దేవుణ్ణి చూపించి, ఒక దేవతను చూపించి, అక్కడి నుంచి దేవుడు కాదు, దేవత కాదు, దైవశక్తి అని చెప్పి, మళ్ళీ ఆ శక్తిని పవిత్రమైన శక్తి అని చెప్పి దేవుడు దేవత అనే పదాలు తీసేసి దానికి శక్తి అని, పవిత్ర శక్తి అని, పవిత్రత అని, మంచితనం అని, దైవత్వం అని ఇటువంటివన్నీ ఆపాదించి ఆ పవిత్ర శక్తి యొక్క పవిత్రతను నువ్వు పొందాలని, నువ్వు కూడా పవిత్రుడివై ఉండాలని, ఆ పవిత్రతను నువ్వు నేర్చుకోవాలని, పవిత్రురాలు పవిత్రుడైనటువంటి వాళ్ళే ఆ శక్తిని గ్రహించగలుగుతారని శక్తితత్వాన్ని చెబుతూ, మళ్ళీ ఆ పవిత్ర శక్తి నుంచి కామన్ స్థాయికి తీసుకొచ్చేసి ఆ శక్తి ఎక్కడో లేదు నాయన, నువ్వు బయట ఎత్తికితే దొరికేది కాదు, ఎందుకంటే అది శక్తి కదా, బయట రూపదేవుళ్ళు ప్రార్థనాలయాలు మనం కట్టుకున్నాం నీకు కనపడుతున్నారు, అది స్థితులు దాటేసావు కదా, ఇప్పుడు శక్తి కనపడేది కదా, అది ఆకాశతత్వము. ఆ శక్తిని నువ్వు అనుభూతి చెందాలి అంటే అది నీలోనే ఉన్న ప్రాణశక్తి, అది నువ్వే ఉన్నావు. మొత్తం సృష్టి అంతా ఆ శక్తిలోనే ఉంది, నువ్వు కూడా సృష్టిలోనే ఉన్నావు కనుక ఆ శక్తి నీలో కూడా ఉంది. మొత్తం సృష్టి అంతా అదే శక్తి ఉంది. కాదు బయట సృష్టిలో నువ్వు పదార్థాలను చూడగలవు, చెట్లను చూడగలవు, పుట్లను చూడగలవు, గొట్లను చూడగలవు, మనుషుల్ని చూడగలవు, సృష్టిలో ఉన్నటువంటి కదులుతున్న చర అచర కదులుతున్న కథలని మొత్తం అన్నింటినీ చూడగలవు, గమనించగలవు, కానీ శక్తిని చూడలేవు కనుక ఆ శక్తిని నీలోనే దర్శించుకో. అది జ్ఞాన దర్శనము. ఎందుకంటే ఉన్నది అనిపిస్తుంది, తెలుస్తుంది, కానీ అది పదార్థములా లేదు, శబ్దస్పర్శ రూప రసగంధములకు అందేలా లేదు. కానీ ఆ పవిత్రమైన దైవశక్తి ఏదుందో, పవిత్రమైన విశ్వశక్తి ఏదుందో, పవిత్రమైన సృష్టి శక్తి ఏదుందో, పవిత్రమైనటువంటి విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఏక అనంతమైన ఆత్మశక్తి ఏదుందో అందులోనే నువ్వు ఉన్నావు, ఆ శక్తిలోనే కలిసి ఉన్నావు, ఆ శక్తితోనే నువ్వు ఉన్నావు. నువ్వు ఆ శక్తి వేరు వేరు కాదు కనుక అది బయట దొరకదు కనుక నువ్వు దొరకపుచ్చుకోలేవు కనుక నీలోనే నువ్వు ఆ శక్తిని పుచ్చుకో అని మొత్తం దేవుడు దైవత్వం విధానం అన్ని వదలగొట్టేశారు అక్కడ. అలా వదలగొట్టబడిన వాళ్ళకి మతములు ఉండవు, మార్గములు ఉండవు, గురువులతో పని లేదు. అక్కడ ఆ వదలగొట్టబడిన వాళ్ళు దేనికి అంటుకోరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మతాలకు అంటుకోరు. ప్రపంచంలో మనుషుల్లో ఉండొచ్చు కానీ మతాలకు అంటుకోరు, మార్గాలకు అంటుకోరు, దైవాలకు అంటుకోరు, దేవుళ్ళకు అంటుకోరు. ఒకవేళ అంటుకున్నట్టు కనపడవచ్చు, ఎందుకంటే పాత వాసనలు అందులోంచే నడిచి వచ్చాం కనుక గౌరవిస్తారు అన్నింటినీ. కానీ అంటుకుపోయి ఇదే నా మతం కరెక్టు, ఈ దేవుడే కరెక్టు, ఈ విధానమే కరెక్టు, ఈ రంగే కరెక్టు, ఈ బొట్టే కరెక్టు, ఈ ఆచారమే కరెక్టు, ఈ సాంప్రదాయమే కరెక్ట్ అని వాదోపవాదములు తర్కములు అసలు ఎవరితో చేయరాళ్ళు. చక్కగా ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఆ స్థితికి వచ్చినవాడు కూర్చొని తనలోకి తాను వెళ్ళి సాధనలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏమైంది, మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటి, సాధనలో మనసు ఉపయోగం ఏంటి అన్నప్పుడు
ఏ మనసు అయితే బయట ప్రపంచంలో శరీరంతో తిరిగి పంచేంద్రియముల ద్వారా అన్నీ గ్రహిస్తుందో, లోపల అన్నింటినీ నిక్షిప్తపరుచుకొని నేను నాది నా వాళ్ళు అంటూ ఏ మనసు అయితే తిరుగుతూ సమస్తాన్ని పోగు చేసుకుంటుందో, అదే మనస్సుకి భగవంతుణ్ణి అందించి దాన్ని తిరిగి 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 మళ్ళీ లోపలికి వచ్చి అసలు అదే మనసుకి నువ్వే శక్తివి, నువ్వు నిన్నే తెలుసుకోవాలి అనేంత వరకు నేర్పుకుంటూ వచ్చారు. చాలా అద్భుతమైన విషయం. అసలు ఇక్కడ దాకా రావాలంటే జన్మలు పడుతుందో, సంవత్సరాలు పడుతుందో, రోజులు పడుతుందో, రోజులైతే కాదు, తెలియదు, నాకు తెలీదు ఎన్ని జన్మలు పడుతుందో, ఎవరికి ఎన్ని జన్మలు పడుతుందో. కానీ జరుగుతున్న విధానం అది. ఈ విధానంలో నర్సరీ నుంచి మొదలుపెట్టి నేనే శక్తిని అని సాధనకు వచ్చిన వారు, అంటే నేనే శక్తిని, ఇప్పుడు ఆ శక్తి నాలోనే ఉన్నది, అది నేను తెలుసుకోవాలని సాధనకు వచ్చిన వారు మాత్రం ఎవరితో వాగ్వివాదములు చేయరు. ఎందుకంటే తనలో తను కూర్చున్నోడికి, మొత్తం తనకు అర్థమైపోయినోడికి ఈ విభిన్నత అంతా ఏకత్వంలోనే ఉందని తెలిసినోడు ఎవరితో వాదిస్తాడు, ఎవరితో గొడవ పడతాడు, ఏది కరెక్ట్ అంటాడు, ఏది తప్పు అంటాడు, ఏది రైట్ అంటాడు. అందుకని వాదనల జోలు వెళ్ళకండి, వాదనలు చేసే వాళ్ళ దగ్గర కూర్చోకండి. ఎందుకంటే వాళ్ళు మీ క్లాసుల్లో లేరు, మీకు సంబంధించిన దాంట్లో లేరు. ఒక క్లాస్ ఎక్కువ, ఒక క్లాస్ తక్కువ అని కాదు, అర్థమయ్యే స్థితి మాత్రం ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు అసలు. కాబట్టి వాదోపవాదాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఎక్కడో చోట ఒక చోట నేర్చుకుంటున్నారు, ఏదో విధానంలో ఉన్నారు. ఈ నర్సరీ నుంచి ఎక్కడో చోట కూర్చున్నారు, అదే నిజం అనిపిస్తూ ఉంటుంది, మాట్లాడతారు, అక్కడ వాళ్ళకి తప్పు కాదు. కానీ నేనే ఆ శక్తిని అనేదాకా వచ్చిన వాళ్ళకి ఈ భావాలు ఉండవు, కాబట్టి వీళ్ళకి తప్పు కాదు. అందుకని ఎవరికి అర్థమవుతున్న వాళ్ళు, ఏ స్థితిలో అర్థమవుతున్న వాళ్ళు ఆ స్థితిలో, ఆ మార్గంలో, ఆ విధానంలో, ఆ పద్ధతుల్లో ఆ గురువులతో సాగిపోండి. అందుకని ఏ గురువు తప్పు కాదు, ఏ దేవుడు తప్పు కాదు, ఏ మతము తప్పు కాదు, ఏ మార్గం తప్పు కాదు, ఏ సాధన తప్పు కాదు, ఎక్కడ ఏది అసలు తప్పు కాదు. కాకపోతే ఒకటే, మీరెవరిని మోసం చేయబాకండి, ఎవరి చేతిలోనూ మోసపోబాకండి, ఎవరి స్థితుల్లో వాళ్ళు సాగిపోండి. అందుకే ఆధ్యాత్మికతలో ధన సంబంధాలు ఉండవు, ఆధ్యాత్మికతలో శారీరక సంబంధాలు ఉండవు, ఆధ్యాత్మికతలో ఒక మనిషిని ఇంకో మనిషి ఉపయోగించుకోవటాలు అసలు ఉండవు, ఉండకూడదు. బాహ్య ప్రపంచంలో స్నేహపూర్వకమైనటువంటి విధానంలో ప్రతి మనిషి ఇంకో పక్క మనిషికి ఉపయోగపడవలసిందే, ఉపయోగపడకపోతే సృష్టి నడకే సాగదు. అందుకని బాహ్య ప్రపంచంలో బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, ఆత్మీయతలు ఉంటాయి. అందుకే వివాహ సంబంధాలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా నడుపుకోవాలి. దానికి ధనం అవసరమై ఉంటుంది కనుక భౌతిక బాహ్య ప్రపంచంలో ధన సంబంధం ఉంటుంది, కామ సంబంధం ఉంటుంది, శరీర సంబంధం ఉంటుంది, అన్ని రకాల సంబంధాలు భౌతికంలో ఉంటాయి. ఆధ్యాత్మికంలో ఏ సంబంధం ఎవరికీ ఉండదు, ఉండకూడదు. ఒకవేళ గురు శిష్య సంబంధము అన్నారనుకోండి, అది కూడా తప్పే. ఎందుకనంటే నేను తప్పంటే విధానం తప్పంటలా, ఉన్నదంతా ఆత్మశక్తి అయితే గురువుని ఎక్కడ పెట్టుకుంటావు, దేవుణ్ణి ఎక్కడ పెట్టుకుంటావు, మతాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? ఎప్పటి వరకు నేనే ఆ శక్తిని అని వెతుక్కునేది వచ్చినాక ఇంకెవరు లేరు. నీ గురువు ఆ శక్తి రూపం అయిపోతాడు, నీ దైవము ఆ శక్తి రూపం అయిపోతాడు, నీ మతము ఆ శక్తి రూపం అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు చూస్తున్న సమస్తము ఆ శక్తి స్వరూపమే. కాబట్టి నేను ఇప్పుడు నాలోకి నేను వెళ్ళాక నాకు ఎంతమంది గుర్తుండే అవకాశం లేదు, వాళ్ళతో నాకు అసలు పని లేదు. నా శక్తిని నేను తెలుసుకుంటే నా అనంత శక్తిలో నేను లీనమైపోతాను. ఆ అనంత ఆత్మశక్తిలో సర్వం ఉన్న, ఇందులో కృతజ్ఞతతో పని లేదు, ఇందులో ఏదో ఎవరిని విరోధించింది లేదు, విభేదించింది లేదు, అనంత ఏకత్వంలో కలిసిపోతున్నాం అంతే. కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరు జోలికి వెళ్ళరు. వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ శరీరము, వాళ్ళ మనసు, వాళ్ళ గొడవ పడతా ఉంటారు. అయితే మనసు పాత్ర ఏంటి అని ఇక్కడ సోదరులు అడిగినప్పుడు, మనసు శరీరము ద్వారా బయటికి వెళ్ళి గ్రహించే విషయాలే కనుక ఇలా బయటికి వెళ్ళేటట్టుగా మనసుకు మతాన్ని అందించి, మార్గాన్ని అందించి, దైవాన్ని అందించి, దేవతలను అందించి, విధానాలను అందించి, సాంప్రదాయాలను అందించి అలా 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 దాని స్థాయిని పెంచుకుంటూ అది అర్థం చేసుకోగలిగిన స్థితులు దానికి పెరుగుతున్నప్పుడు దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ మనసు యథాస్థానంలో ఎక్కడుంది, మనిషి లోపల ఉంది, అక్కడికే తీసుకొచ్చి నువ్వే శక్తివి, ఆ శక్తి స్వరూపం నువ్వే, నువ్వు ఏ శక్తిని దేవుడు దేవతని బయట ప్రపంచంలో తిరిగెతికావో అది నువ్వేను కనుక నీలో నువ్వు దాన్ని కనుక్కో, నువ్వే శక్తి అని తెలుసుకో అని చెబుతారు. నేనే ఆ శక్తిని తెలుసుకున్నాక నేను లోపల కూర్చొని నాలో వెతుక్కుంటున్నాక బయట దేవుడితో ఏం పని, బయట మతంతో ఏం పని, బయట గురువులతో ఏం పని, బయట గ్రంథాలతో ఏం పని, బయట విషయాలతో అసలు ఏం పని? అయితే బయట విషయాలతో పని ఉన్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. అది మనసు యొక్క ప్రాధాన్యత. సాధనలో మనసు ప్రాధాన్యత ఏంటంటే బయట తిరిగే వాళ్ళందరికీ లోపలికి వచ్చేవరకు అది అవసరం. ఎందుకంటే బయట తిరగనే ఉండదు, తప్పు కాదు, రైటు కాదు, అది విధానం. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇందులో సత్యాసత్య విచక్షణలు ఏమీ లేవు. ఎవరెక్కడ ఉన్నారో వాళ్ళకి అది కరెక్టే. నీ లోపలికి నువ్వు వచ్చేసి కూర్చున్నావా, ఇది నీకు కరెక్ట్, నీకు బయటతో పని లేదు.
అలానే బాహ్య ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో నీ లోపలికి నువ్వు వచ్చి కూర్చున్నా, నువ్వు జీవన్ముక్తుడు అయినా జీవన్ముక్తురాలు అయిపోయినా సరే, నీకు శరీరం ఉంది కనుక శరీర నిలుపుదలకు అవసరమైనటువంటి ఆహారము, శరీర మలమూత్ర విసర్జనలు, శరీరం కాస్త విశ్రమించడానికి నిద్రపోవడానికి అవసరమైన ప్రదేశము, దేశకాల పరిస్థితుల్లో నీకు కట్టుకోవాలనిపిస్తే బట్టలు, వద్దనిపిస్తే దిగంబరంగా తిరగడం, అటువంటి అవధూతలు బోళ్ళు మంది ఉన్నారు, గోచలు పెట్టుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కాదు బట్టలు కట్టుకొని చెరిగిపోయిన బట్టలతోనూ కాలక్షేపం చేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. నీ మనస్థితిని బట్టి, అంటే నీ మనస్థితి నీకుండే సిగ్గు కాదు, నువ్వు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ప్రపంచ ప్రజలతో నువ్వు ఎలా ఉండదలిచావో అలా నీ మనస్థితిలో ఏకత్వ భావమే ఉంటుంది. అలా భిక్షాటంతో జీవితం గడిపేసుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అలాగే గడపాలని రూలు లేదు, కుటుంబ జీవితం పెట్టుకొని చక్కగా అలా ఉంటూ నువ్వు నీ స్వశక్తి మీద ఆధారపడి నీ అంతరంగంలోకి వచ్చేసావు. నీకు బాహ్యంతో పని లేదు లేదు లేదు, ఇది నమ్మి తీరవలసిందే. ఎందుకంటే ఈ స్థితిలో మనుషులు కొంచెం కొట్టుకుంటూ ఉంటారు. ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నాం, ఎన్నాళ్ళు మతంతో ఉన్నాం, ఎన్నాళ్ళు గురువుతో ఉన్నాం, ఎన్నాళ్ళు గ్రంథాలతో ఉన్నాం, ఎన్నాళ్ళు అవి చేసాం ఈ చేసాం, ఇప్పుడు ఏం చేయబుద్ధి ఇట్లేదు, నా లోపల నేను ఉండాలనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నాతో నేను ఉండాలనిపిస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ శక్తి భావన తెలుసుకోవడానికి వచ్చావో, ఈ మతము, మార్గము, దేవుళ్ళు, గురువులు మొత్తం ఇదంతా కూడా శక్తి స్వరూపమే, సృష్టి అంతా శక్తి స్వరూపమే, దేవుళ్ళందరూ శక్తి స్వరూపమే, ఉన్నదంతా శక్తి తత్వమే, ఆ శక్తివి నువ్వే, తత్వమసి, అది నువ్వే, నిన్ను నువ్వు తెలుసుకో అని ఎప్పుడైతే చెప్పబడి నువ్వు శక్తి భావనలోకి వచ్చావో, మిగిలిన వాటిని అన్నింటినీ మర్చిపోవడం సహజము, వాటి పట్ల ఆసక్తి లేకపోవడం సహజము. ఇది సాధనలో మనసు యొక్క ఉపయోగం. నర్సరీ నుంచి మొదలై ఇక్కడ దాకా వస్తుంది. మనసును అలా ఎవరైతే లోపలికి తెచ్చుకొని మిగిలిన వాటినన్నింటినీ మనసులోంచి వదిలించగలిగారో వాళ్ళు మోక్షాన్ని తమలోనే పొందుతారు. అప్పుడు ఆ మనసుకు తెలుస్తుంది, నేను దేన్ని దేవుడని దేవతని బయట తిరిగి ఎత్తుకుతున్నానో అది నేనే అని. నాలో ఉన్న నన్ను నేను చూసుకుంటే, అంటే నాలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయములను కాకుండా, నాలో ఉన్నటువంటి శరీర భావములను కాకుండా, నాలో ఈ శరీరంతో ప్రపంచం నుంచి నేను అనుభవించిన అనుభవాలు కాకుండా, జ్ఞాపకాలు కాకుండా, వాటిని అన్నింటినీ సమస్తము తీసి పక్కన పెట్టేస్తే నేను ప్రాణశక్తిని అని మనసుకు తెలుసు. అప్పుడు నేనే ఆ విశ్వశక్తిని అని. మరి నన్ను మనసుగా ఎందుకు పిలువబడుతున్నారు, మనసుగా ఎందుకు పరిమితంగా ఉన్నానంటే, నేను శరీర భావంలో ప్రపంచం నుంచి ఏరి కూర్చి తెచ్చుకున్న విషయాలు ఇందులో పెట్టుకున్నాను, అందులో పరిమిత దేవుళ్ళను పెట్టుకున్నాను, పరిమిత మతాలను పెట్టుకున్నాను, పరిమిత గురువులను పెట్టుకున్నాను, పరిమిత సాధన విధానాలను పెట్టుకున్నాను. ఇవన్నీ తాత్కాలికంగా ముందు జీవితంలో నడిచినాయి, కానీ ఇప్పుడు నేను అనంత అపరిమిత శక్తి స్వరూపం అని నాకు అర్థమయ్యింది. అందుకే నా లోపలికి నేను వచ్చాను. ఈ పరిమితాలన్నింటినీ పక్కకు జరిపేస్తే నాలో మిగిలింది నా ఏకత్వ స్థితి, అదే నా ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి స్థితి అని మనసుకే తెలుస్తుంది. తెలుసుకునేది ఎప్పుడు మనసే, గ్రహించేది ఎప్పుడు మనసే. నిశ్చల నిర్మల అనంత ఆత్మశక్తికి అసలు తెలియటము అనేది ఉండదు. కేవలము ఎరుక, స్పృహ, సజీవత్వము ఉంటాయి అంతే. అనంత ఆకాశతత్వంలో ఏముంటుందంటే కేవలం సజీవత్వం ఉంటుంది, స్పృహ ఉంటుంది, అంటే ఉన్నాను అన్న స్పృహ ఉంటుంది, ఎరుక ఉంటుంది. ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఎంత ఉన్నాను, అంత ఉన్నానని విశేషణములు దానికి ఉండవు. ఎందుకంటే తనకు భిన్నంగా రెండవ వాళ్ళు ఉండరు కనుక. కానీ ఉన్నానన్న గ్రహింపు శక్తి దేనికుందో అది మనసుకే, అదే మనసు. గ్రహణ శక్తి మనసుకే ఉంటుంది. అప్పుడు మనసు విశ్వశక్తిగా ఉంది, ఇప్పుడు ప్రకృతి శక్తిగా ఉంది, ఇప్పుడు అనంత ఆత్మశక్తిగా ఉంది, అదే సృష్టి శక్తి. ఇప్పుడు అందులో ఏముంది? ఏమీ లేవు, ఆకాశతత్వంగా ఉంది. అందులో ఒకవేళ మన దేహభావాలు, మనోభావాలు, మనం ఈ శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన భావాలు ఉంటే ఆ మనసు మన శరీర పరిమితికి లోబడినటువంటి మనసు. జీవన్ముక్తుడికైనా శరీర పరిమితికి లోబడిన మనసు ఒకటి ఉంటుంది. మొత్తం అనంతత్వాన్ని ఆవరించి ఉన్న మనసు ఒకటి ఉంటుంది. అది తనలో తాను కనుక్కున్న తన సహజ స్థితి, తన ఒరిజినల్ స్థితి. నేను అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని నేనే అని. కానీ ఆ విశ్వశక్తిలో ఉన్న అనంత సృష్టిలో నాకు కూడా ఒక శరీరం ఉంది. మొత్తం శరీరాలు గుర్తిస్తాడు, మొత్తం సృష్టిని గుర్తిస్తాడు, తన శరీరాన్ని కూడా గుర్తించుకుంటారు. తన శారీరక అవసరాలన్నీ తెలుస్తుంటాయి, ఇంతకు ముందులాగానే అన్ని తీర్చుకుంటూ ఉంటారు. అలా శరీరాన్ని బ్రతికించుకునే పాక్షిక మనసు 1%, ఒక 5% పనిచేస్తూ ఉంటుంది. 95% మనసు అంతా అనంత ఆత్మశక్తిని అనేటువంటి అమృతత్వ భావనలో ఉంటుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని మహాత్ములు చెప్పారు. అంటే మానవునికి బంధమునకును కానీ
మోక్షమునకు గాని కారణము మనసే అని. బంధము అంటే బాధ కలిగించేది ఏదైనా బంధము, మోక్షము అంటే హాయి శాంతి ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా మోక్షము. అంతే సింపుల్ అది. ఇప్పుడు బంధం అంటే ఏంటి? ఈ శరీర భావనతో ఇది నాకు దొరికింది దొరకలేదు ఇది కావాలని పరిమిత భావాలన్నీ కూడా మన ఒక చోట కట్టేసి మన్నే సుఖపడనివ్వకుండా చేస్తాయి అంతే. అది కూడా దొరికితే ప్రాబ్లం మోక్షమే. అది అప్పుడు అయిపోయిన ఆనందం కలిగింది, అది కూడా మోక్షమే. శాశ్వతత్వము మోక్షమే, పరిమిత ఆనందము అన్ని మోక్షమే, పరిమిత శాంతి పరిమిత ఆనందం అన్ని మోక్షమే. ఓన్లీ దుఃఖమే బంధం. ఇప్పుడు మనసు అనేది ఇటు శరీరానికి అటు ప్రాణశక్తికి మధ్యలో ఏర్పడింది. ఎలా ఏర్పడింది? మనసు యొక్క శరీరం ఏంటి, మనసు యొక్క శక్తి ఏంటి, శరీరం ఏంటి అంటే అనంతాత్మశక్తి ప్రాణశక్తి, దాని శరీరం అదే. ఆకాశతత్వము శక్తే దాని శరీరం. మరి దానిలో ఉన్నవేంటి? మనసు అని ఎందుకు పిలిచాం అంటే ప్రపంచం నుంచి గ్రహించబడినటువంటి విషయాలన్నీ దానిలో గుర్తుగా ఉన్నాయి. ఈ శరీరంతో గ్రహించబడి అనుభవించిన విషయాలన్నీ ఆ శక్తి శరీరంలో గుర్తున్నాయి. ఈ రెండు మిళితమై ఉన్నాయి, అప్పుడు అది మనసు. అందులోంచి జ్ఞాపకాలు అంటే జ్ఞాపకాల వైపు ప్రయాణించినప్పుడు అంటే శరీరం వైపు ఇదే మనసు శరీరం వైపు ప్రపంచం వైపు ప్రయాణించినప్పుడు అది బంధాల వైపు వెళ్తుంది, పరిమితత్వాల వైపు వెళ్తుంది, కోరికలు కోరుకుంటూ కావాలని వెళ్తుంది, అది బంధము. ఇదే మనసు తనలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలను తనలో ఉన్నటువంటి శరీర సంబంధ అనుభవాలను అనుభూతులను జ్ఞాపకాలను వదిలేసి ప్రాణశక్తి వైపు ఉన్నప్పుడు అది ప్రాణశక్తే, అదే ప్రాణశక్తి. కాబట్టి అది మోక్షము. అంటే మనసే మోక్షము, మనసే బంధము. మనసు ప్రపంచంలోని విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు శరీర సంబంధ విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు అది బంధము. వీటిని అన్నింటినీ మరిచిపోయి నేను ప్రాణశక్తిని అనే విషయం తెలుసుకున్నప్పుడు అదే మోక్షము. కాబట్టి మన ఏమో మనుష్యానాం కారణం బంధమోక్షయో. అది మనలో ఉన్న మనసు అయినప్పుడు బయట అక్కడ ఎత్తుకుతారు, బయట అక్కడ తిరుగుతారు, బయట ఏం చేస్తారు. అయితే బయట చేసేయన్ని తప్పులా కానే కాదు. ఎందుకంటే ఈ స్థితికి వచ్చే వరకు అందరూ బయట తిరగాల్సిందే, బయట చేయాల్సిందే, నర్సరీలో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే శరీర లక్షణము మనో లక్షణము ఇంద్రియ లక్షణము బయటికి వెళ్ళటమే. కాబట్టి మనసు బయటికి వెళ్ళి ఇంద్రియ ప్రవృత్తులు ఎలా పనిచేస్తున్నాయో అలా పనిచేసి బయట నుంచి ఒక దేవుణ్ణి దైవత్వాన్ని దైవశక్తిని పట్టుకొని తిరిగి తనలోకే శక్తి స్వరూపం తానే అని తనలోకే వచ్చి తనలోనే ఉన్నటువంటి ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తిని తన మనసు తానే కనుగొంటుంది. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం. అందుకే మనసే బంధము, మనసే మోక్షము. బంధం ఎప్పుడైంది? మళ్ళీ చెబుతున్న బంధము అంటే శరీర విషయాల వైపు వెళ్ళేటప్పుడు ప్రపంచ విషయాల వైపు వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా పరిమితంగా ఉంటాయి. ఎంత అనుభవించినా నశించిపోతాయి. ఎన్ని పొందినా పొందిని పోతుందేమో అన్న భయం, పొందలేకపోతానేమో అన్న భయం దుఃఖాలకు గురి చేస్తానే ఉంటుంది. సుఖ దుఃఖాల ఉయ్యాలాట సాగుతూ ఉంటుంది. ఇటువైపు ప్రపంచం వైపు శరీరం వైపు వచ్చినప్పుడు సుఖ దుఃఖాలు ఉయ్యాలాట. కాబట్టి అది బంధము. మనసు తనలోకి తాను విలీనమైపోయినప్పుడు అంటే ఈ ప్రాపంచ భావాలు శరీర భావాలు వదిలేసి మనసులో ఉన్న జ్ఞాపకాలను పక్కన పెట్టే మనసు అసలు తనను తాను నేనెవరు అని చూసుకున్నప్పుడు నేను ప్రాణశక్తిని అని దానికి తెలిసినప్పుడు అది ప్రాణశక్తిగా మిగిలి ఉన్నప్పుడు అదే అనంత ఆత్మశక్తి కనుక అదే మోక్షము. అది నీలోనే ఉంది, నువ్వే తెలుసుకోవాలి. అందుకని అసలు మోక్షం ఎందుకు అంటే మోక్షం ఉన్నదని కాదు, మోక్షం ఒక పేరు. మనసుకి ఉన్న ఒక పేరు బంధము, మనసుకున్న ఇంకో పేరు మోక్షము. ఈ రెండు మనసు పేర్లే. మనసుకున్న ఒక పేరు బంధము, మనసుకున్న మరొక పేరు మోక్షము. మనిషి ఇప్పుడు బంధము తేలిక ఏంటంటే శరీరం నేనన్న భావనలో బంధాన్ని వేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగి. ఎందుకంటే కళ్ళు బయటకున్నాయి, చెవులు బయటకున్నాయి, మొత్తం శరీరం అంతా బయటకు పనిచేస్తుంది. పైగా అనుభవిస్తుంటే ఆనందంగా ఉంటుంది, చూస్తుంటే ఆనందంగా ఉంటుంది, వెంటంటే ఆనందంగా ఉంటుంది, తింటుంటే ఆనందంగా ఉంటుంది, అనుభవిస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఏది అనుభవిస్తున్నా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఏమీ అనుభవించకుండా నిశ్చలంగా కూర్చుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది, శూన్యంలో ఉన్నట్టు ఉంటుంది, ఖాళీలో ఉన్నట్టు ఉంటుంది, అసలు అంతా పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. ఆ ఖాళీని ఎవరూ భరించలేరు. అందుకని దానికి కొద్దిగా మనసుకి నాయన ఆకాశ శక్తివి నువ్వు ఈ ఇంద్రియాలకు ఆధారపడిపోయి అలా ఉంటున్నావు కనుక కొద్దిగా అలవాటు చేసుకో ఖాళీని, కొద్దిగా అలవాటు చేసుకో శూన్యాన్ని, కొద్దిగా అలవాటు చేసుకో మౌనాన్ని, కొద్దిగా అలవాటు చేసుకో నిశ్శబ్దాన్ని, కొద్దిగా అలవాటు చేసుకో నిశ్చలతని, కొద్దిగా అలవాటు చేసుకో ప్రశాంతతని అని ధ్యానము అని ఒక ప్రాసెస్ పెట్టారు.
ధ్యానాన్ని మీ ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని బాధపెట్టి, ప్రజల్ని దుఃఖపెట్టి, ప్రజల్ని అసలైనటువంటి జ్ఞాన మార్గం నుంచి తప్పించపాకండి. ప్రజలకు ఎవరూ బోధలు చేయక్కర్లేదు. ప్రజల శరీరంలోనే, శరీర కూర్పులోనే సృష్టి బోధలు పెట్టేసింది. మీ శరీరంలోనే బోధలు ఉన్నాయి, మీ శరీరంలోనే బాధలు ఉన్నాయి. బాధలేంటి? ప్రపంచంలోకి వెళ్ళటం, శరీరం నేను అనుకోవడం, ప్రపంచంలోకి వెళ్ళటం, తిరగటం, బంధమంతా బాధలే. ఒకవేళ సుఖాలు వచ్చినా సుఖాలు పోతాయేమో అని భయం బాధే, సుఖాలు పోతే బాధే, సుఖాలు దొరక్కపోతే బాధే. సుఖ దుఃఖములాట, ఉయ్యాలాట, అదంతా బాధే. ఇప్పుడు అదే మనసులో, మనిషి మనసులోనే కదా ఉంది, దాన్ని పక్కన పెట్టేసి మనసు ఏంటి అని తెలుసుకుంటే, జ్ఞాపకాలను పక్కన పెట్టేసి, ప్రపంచ విషయాలు పక్కన పెట్టేసి, మనసు నా నిజస్వరూపం ఏంటి అని మనసు ఎత్తుక్కుంటే ఆ మనసుకే దొరుకుతుంది నేను ప్రాణశక్తిని, నేను నిశ్చలంగా ఉన్నాను, నాలో అసలు ఏమీ లేదు, నేను శక్తి స్వరూపాన్ని. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అంటించుకున్నాను. పసిబిడ్డగా పుట్టినప్పుడు నాకు ఏమీ లేదు. పసిబిడ్డ స్థితి నుంచి నేను అన్ని శబ్దస్పర్శ రూప రసగంధముల ద్వారా ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ నాలో అంటించుకున్నాను. ఇవి నాలో అంటించుకున్న విషయాలే, అంతే తప్ప ఇవి నేను కాదు అనే విషయాన్ని మనసు గుర్తించగలిగినప్పుడు అది మోక్షము, అది దాని స్వస్థితి. అప్పుడు అది మనసు కాదు, అది అనంత ఆత్మశక్తి, అదే మన ప్రాణశక్తి. అది గుర్తించలేనప్పుడు, ప్రపంచంతో కలిసిపోయినప్పుడు, శరీరంతో కలిసి ఉన్నప్పుడు అదే మనసు. ఆ మనసే బంధము. మనసుకే ఒక పేరు బంధము, మనసుకే ఇంకో పేరు శరీరము, మనసుకే ఇంకో పేరు ప్రపంచము, మనసుకే కనపడేది సృష్టి. మనసు ఉంటే ఈ పక్కన కనపడేదంతా సృష్టి. మనసు సృష్టిని చూడకపోతే తన స్వస్వరూపాన్ని గమనిస్తే, నేను ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని అని మనసు తన నిజస్వరూపాన్ని దాన్ని తెలుసుకుంటే అదే మోక్షము. ఇది ఎవరికి వాళ్ళు లోపల చేసుకునేదేగా. దీనికి బయట ఎందుకు అన్ని మాయలు, మహిమలు, అద్భుతాలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, దేవుళ్ళు, అద్భుతాలు, మతాలు, మార్గాలు ఎందుకు? ఇవన్నీ కూడా నిన్ను నీ లోపలికి తీసుకొస్తానికి ఉపయోగపడితే కరెక్టేను. కానీ నిన్ను అసలు నీకు దూరంగా జరుపుకుంటా వెళ్ళిపోయి నువ్వేదో పొందాలి, ఎక్కడో పొందాలి, ఏదో చేయాలని చెబుతా ఉంటే నీ అసలు తత్వాన్ని నీకు అందనీయకుండా చేస్తూ నిన్ను నశింపజేస్తున్నటువంటి మార్గాల వైపు పొరపాటును కూడా వెళ్ళకు. ఏ మార్గమైనా నిన్ను నీ లోపలికి పంపాలి, అది నువ్వే అని నీకు చెప్పాలి. ఇది మనసు యొక్క ప్రాధాన్యత. సాధనలో మనసు యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఇది. అసలు మోక్షం ఎందుకు పొందాలి అంటే, మోక్షం అనేది ఏమీ లేదు, అది పొందాల్సింది కాదు. మనసు యొక్క అసలు స్థితి మోక్షము. మోక్షం అంటే బంధము లేని స్థితి, దుఃఖము లేని స్థితి. మోక్షం అంటే అసలు ఆ పదానికి అర్థమేమీ లేదు. నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంత స్థితి, హాయి స్థితి. ఇంకా చెప్పాలంటే ఒకటే మాట, దుఃఖము లేని స్థితి, బాధ లేని స్థితి, ఆనందంగా ఉండే స్థితి. అయితే మోక్ష స్థితిని మనం ఎలా గుర్తించగలమా అంటే, ఇక్కడ మహాత్ములు మనకు అందించినటువంటి కొన్ని కథలను తెలుసుకోవాలంటే, కొందరు మహాత్ముల ద్వారా కొన్ని కథలను మనకు అందించారు, వాటిని తెలుసుకోవాలి. మనకి మొత్తము పురాణాలు, ఇతిహాసాలు, ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి జ్ఞాన గ్రంథాలన్నింటికి మూలకర్త వేదవ్యాసుల వారు. ఆయన నుంచి వచ్చిన దాన్ని మిగిలిన వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా రచించుకుంటూ వచ్చారు, ఎంతో మహాత్ములు. కానీ మూలకర్త వేదవ్యాసుల వారే. ఆ వేదవ్యాసుల వారి పేరు మీదే గురు పూర్ణిమ అనే వేడుక జరుగుతుంది. వేదవ్యాసుల వారు ప్రత్యక్షంగా లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన గురువుల్ని, అంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించిన గురువుల్ని వేదవ్యాసుల వారే అన్న భావనతో పూజించుకుంటారు. అసలు ఈ గురువులకు కాదు చేయవలసింది ఈ పూజ గాని, గురు పూజ గాని, గురు పూర్ణిమ గాని, అది వ్యాస పూర్ణిమ దాని పేరు. ఎందుకంటే మొత్తం నాలెడ్జ్కి మూలకర్త వ్యాసుడు గనుక, ఆ వ్యాసుడి నుంచి గ్రహించి, సంగ్రహించి, అర్థం చేసుకొని వీళ్ళందరూ ప్రపంచానికి అవసరమైన రీతుల్లో చెబుతున్నారు గనుక మూల పురుషుడైన ఆయన్ని మర్చిపోకూడదు, కృతజ్ఞత ఉండాలి అని వ్యాస పూర్ణిమ అని పెట్టారు. కాబట్టి ఎవరు ఎక్కడ చేసినా వ్యాసుడే, వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి ప్రపంచంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కొడుకున్నాడు, సుఖమహర్షి. వ్యాస మహర్షి పుట్టుకతోనే మామూలుగా, సుఖమహర్షి పుట్టుకతోనే జ్ఞానిగా పుట్టేశాడు. కారణం ఏంటంటే ఆయన జీన్స్ వ్యాస మహర్షి జీన్స్. వ్యాస మహర్షి శరీరంలోంచి వచ్చి ఉద్భవించిన వ్యక్తి వ్యాస మహర్షి. మనకి ఎంత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి కొడుక్కి ఎంత జ్ఞానం ఉండుంటుంది? డిఎన్ఏలోంచి, జీన్స్లోంచి వచ్చేస్తే ఆయనకి చిన్నతనం నుంచే మోక్షం పట్ల ఆసక్తి కలిగింది. మనకిప్పుడు ఇవాళ మోక్షాసక్తి, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు ఒక నర్సరీ స్కూల్ నుంచి, ఒక దేవుడు దేవత అన్న కాడి నుంచి మొదలయ్యి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి వచ్చే వరకు అందింపబడిన జ్ఞానం అంతా వ్యాస మహర్షి నుంచి వచ్చింది. కాబట్టి ఆయన కొడుకు
పుట్టుకతోనే ఆత్మజ్ఞానాభిలాషతో పుట్టాడు, తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు, సాధన చేశాడు. వేదవ్యాస మహర్షి ఆయనకి నేర్పాడు. కానీ తండ్రి కొడుకులు స్వతంత్రత ఉంటుంది. బిడ్డను ఎత్తుకొని లాలించి ప్రేమించి బొజ్జగించి ముద్దాడి మన పిల్లల మీద మనకు ఎలా వాత్సల్యం ఉందో ఆయనకు కూడా అలాగే వాత్సల్యం ఉంది. ధర్మవాత్సల్యం ఎప్పుడూ తప్పు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బంధాలు తప్పని మీకు ఎవరన్నా చెబితే వాళ్ళంతటి తప్పుడోళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. ధర్మవాత్సల్యము, బంధములు ఉండవలెననే సృష్టి బంధములు ఉండేలా శరీరాన్ని పెట్టింది. ధర్మబంధములు, ధర్మవాత్సల్యము, ధర్మ కర్తవ్యములు, ధర్మ బాధ్యతలు అన్ని ధర్మముగా నిర్వర్తించుటే దైవత్వము. దేవుళ్ళందరూ అదే ఆచరించి చూపించారు. అంతే తప్ప నేను బంధాలను వదిలేశాను, పెళ్ళాన్ని వదిలేశాను, పిల్లల్ని వదిలేశాను, మొగుడిని వదిలేశాను, అందరినీ వదిలేశాను, నేనేదో సాధించానంటే అసలు నువ్వు సాధించి వచ్చింది ఏమి లేదు, నిన్ను మోసం చేసుకుంటున్నావు అంతే. మీరు ఆలోచించుకు చూసుకోండి. అలానే అందరినీ నేను అంటలేదు. ఎందుకంటే మోక్ష స్థితికి వచ్చిన వాళ్ళు సహజంగా పుట్టుకతో ఉన్నప్పుడు ఇటువంటి మోక్ష స్థితిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా మహాత్ములు అరుదుగా, ఓ శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు ఆల్రెడీ మోక్ష పురుషులు ప్రపంచానికి ఏదో చవటానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి మనలాంటి మొదటి స్టెప్ నుంచి వెళ్ళవలసిన బంధాల అవసరత లేదు, విషయాన్ని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళతో పోల్చుకోకండి. ఇప్పుడున్న వాళ్ళని కూడా వాళ్ళతో పోల్చి మళ్ళీ మీరు మిథ్యా ప్రపంచాలను సృష్టించుకొని భ్రమలు సృష్టించుకోబాకండి. అరుదుగా పుడతారు అటువంటి మహర్షులు, మహాత్ములు. మామూలుగా మనం ఇలాగే సాగాలి, మన జీవితం ఇలాగే సాగుతుంది. అటువంటి వేదవ్యాస మహర్షి కుమారుడైనటువంటి సుఖమహర్షి ఆత్మజ్ఞానాభిలాషతో తండ్రిని అన్నీ అడిగాడు. ఆ తండ్రే మనకు అందించింది ఇప్పుడు ఈ జ్ఞానం. మనం చదువుకునేదంతా ఎక్కడ ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా ఆత్మజ్ఞాన సంబంధిత, దైవీ సంబంధిత, మత సంబంధిత ఏ జ్ఞానం ఉన్నా మూల పురుషుడు దాన్ని అందించిన వాడు వేదవ్యాస మహర్షి. దాని నుంచి కాపీలు కొట్టుకొని అన్ని తయారు చేసుకున్నారు. కావాలంటే మీరు వెళ్ళి స్టడీ చేసుకుంటే తెలుస్తుంది. అంతే, ఇంకా వదిలేద్దాం దాన్ని. మూల పురుషుడు ఆయన తన కొడుక్కి మొత్తం ఆత్మజ్ఞానం చెప్పాడు, నేర్పాడు. కొడుకు నేర్చుకున్నాడు. కానీ తండ్రి కొడుకు అనే బంధుత్వం ఉండటం వలన, బంధం ఉండటం వలన జ్ఞానం నేర్చుకునేటప్పుడు విషయం నేర్చుకున్నా సుఖమహర్షికి తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమలు, వాత్సల్యాలు, అభిమానాలు, దగ్గర సంబంధాలు, చనువు, వీటన్నింటి వలన అసలు నేను పొందింది మోక్షమేనా కాదా అని అనుమానంగా ఉంది ఆయనకి. వేదవ్యాస మహర్షిని అడిగాడు, అయ్యా నువ్వు చెప్పావు, నేను సాధనలు చేసుకున్నాను, నాకు అర్థమైంది, నాకు దేహభావం నశించింది, కానీ ఇది మోక్షమేనా కాదా? మోక్షం అంటే ఏంటి? ఏం లేదు, నిశ్చల నిర్మల స్థితి ఉంటుంది. దేహం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండదు. దేహం ఉన్నదని తెలుస్తుంది. ఆకలేసినప్పుడు ఏది దొరికితే అది తింటారు. దాహం వేస్తే ఏది దొరికితే నీళ్లు కొంచెం తాగుతారు. మలమూత్ర విసర్జనలు చేసుకుంటారు. విపరీతమైన కోరికలు ఏముండవు, ధర్మ కోరికలు తీర్చుకుంటారు. కానీ మోక్షం అంటే ఏంటి? ఏమైనా అద్భుతం ఉంటుందా అని ఒక అనుమానం ఉంది. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం అంటే ఏమీ లేదని పట్టించుకోం మనం. కానీ ఆకాశమే శక్తి అలాగే ఉంటుంది అంతే. అందుకని దాన్ని ఏం పట్టించుకోం. ఏదైనా ఉంటే పట్టించుకుంటాం. అక్కడ బంగారపు మొద్దు ఉంటే పట్టించుకుంటాం, అక్కడ డబ్బు కట్టలు ఉంటే పట్టించుకుంటాం, అక్కడ స్త్రీ ఉంటే పట్టించుకుంటాం, అక్కడ పురుషుడు ఉంటే పట్టించుకుంటాం, అక్కడ ఏదైనా వస్తువులు ఉంటే పట్టించుకుంటాం. అక్కడ ఏమీ లేకపోతే ఏమీ లేదు, శూన్యం అంటాం. కానీ ఆ శూన్యమే అనంత ఆత్మశక్తి అనేటువంటి ఎరుక భావన మనకు కూడా రాదు. అలాగే ఆయనకు కూడా ఏంటి ఇంత తేలిక మోక్షం ఎలా ఉంటుందా, ఎంత సామాన్యంగా ఉంటుందా, ఎంత సరళంగా ఉంటుందా అని అనుమానం వచ్చింది సుఖమహర్షికి. ఏముంది, నాకేం దేహభావన ఏం లేదు, తప్పులు చేయాలని లేదు, కోరికలు లేవు. జ్ఞానం అంతా చిన్ననాటి నుంచి మా నాన్నగారు నేర్పారు, నేర్చుకున్నాను. నేను అసలు తప్పులు చేయను, మోసం చేయను, అన్యాయం లేదు, అక్రమం లేదు. శరీరం నిలుపుకోవడానికి ఏదో ఇంత తింటాను. ఆయన బట్టలు కూడా కట్టుకునేవాడు కాదు. ఆయనకి ఎంత దేహభావన పోయిందంటే సుఖమహర్షికి ఆయన బట్టలు కూడా కట్టుకోవట్లే. అసలు శరీర భావన ఉండి సిగ్గుంటే కదా బట్టలు కట్టుకునేది. ఆయన అనంతాత్మశక్తిలో లీనమైపోయి ఉన్నాడు ఆయన సుఖమహర్షి. కానీ శరీరం ఉందో తెలుస్తుంది. అది మలమూత్ర విసర్జనలో ఆహారం తినడం కామనేగా. కానీ శరీర కోరికలు ఉంటే, మర్మావయవాల ధ్యాస ఉంటే అప్పుడు సిగ్గు కలుగుద్ది. అసలు మర్మావయవాల ధ్యాస, శారీరక కోరికల స్థితిని ఎప్పుడూ దాటేశాడు ఆయన. శరీర నిలుపుదలకి ఇంత ఆహారం తిన్నాడు కానీ మలమూత్ర విసర్జనలు వస్తాయి అంతే. గాలి పీల్చుకోవడం ఈ మామూలుగా జరుగుతుంది. అందుకని ఆయనకి బట్టలు కట్టుకోవాలని కూడా అనిపించాల. ఇంకా వేదవ్యాస మహర్షి బట్టలు కట్టుకునేవాడు. ఎందుకని బట్టలు కట్టుకుంటున్నారు ఆయన? మనకే ఇన్ని ధర్మశాస్త్రాలు కింద నుంచి చెప్పుకొచ్చారు. వాళ్ళ కాడి నుంచి, ఏబిసిడీల కాడి నుంచి, నర్సరీ కాడి నుంచి చెప్పుకొచ్చారు. మానవుడి యొక్క స్థితిగతులు అన్నీ తెలుసు కనుక మానవుడి స్థితిగతులకు అనుగుణంగా ఆయన జీవిస్తూ బట్టలు కట్టుకుని ఆ కింద స్థాయిలో వాళ్ళు ఎలా ఉండాలో అక్కడి నుంచి జీవిస్తూ విషయాలు చెప్పుకొచ్చారు. పైగా ఆయన కుమారుడు ఉన్నాడు, కుమారుడిని పెంచుకున్నారు. కాబట్టి ఆయన బట్టలు కట్టుకున్నారు. కుమారుడు డైరెక్ట్గా ఆత్మజ్ఞానాన్ని తండ్రి నుంచి పొందేశాడు. ఇంకా ఆయనకి బట్టలు కట్టుకోవాలని కూడా అనిపించాల.
అయితే కుమారుడు పట్ల ఆయనకి ప్రేమ ఉంది. ఎందుకని ప్రేమ ఉంటేనే ఇవన్నీ నేర్పుతారు. మన పట్ల కూడా ప్రేమ ఉండబెట్టాక వేదవ్యాస మహర్షి ఎన్ని జ్ఞాన గ్రంథాలు అందించారు. మానవాళి పట్ల ఎంత ప్రేమ ఉండాలంటే ముందు తరాల వాళ్ళకి సత్యం తెలియకపోతే మూఢత్వంతో జీవిస్తారనే కదా. కాబట్టి ఆయనకి ప్రేమాభిమానాలు ఎక్కువ. ఎవరికి? వేదవ్యాస మహర్షికి. మన పట్ల ఎంత ఉంది, మనకి ఇన్ని అందించారంటే కొడుకు పట్ల ఎందుకు ఉండదు? సొంత కొడుకు పట్ల అసలు ప్రేమ లేనివాడు ప్రపంచంలో ఎవరిని ప్రేమించడు. సొంత కొడుకుకి ఏ న్యాయము ఏ ధర్మము చేయని వాడు ప్రపంచంలో ఎవరికి ఏమి చేయడు. వాళ్ళని నమ్మక్కర్లేదు, అసలు నమ్మక్కర్లేదు. తన సొంత కొడుకు పట్ల అంత ప్రేమ ఉంది కనుక వేదవ్యాస మహర్షి తన కొడుకుకి ఎటువంటి జ్ఞానాన్ని అందించి అతన్ని ఆత్మజ్ఞానిని చేసి తాను బట్టలు కట్టుకున్నా కూడా తన కొడుకు శరీర భావాన్ని దాటిపోయేంత జ్ఞానాన్ని అందించారు. ప్రేమ ఎంత ఉందో చూడండి. ఆ ప్రేమతోనే మనందరం ఆయన కొడుకులు లాంటి వాళ్ళగా ముందు తరాల వాళ్ళు దెబ్బతినకూడదని ఆ సంపదని, జ్ఞాన సంపదని నిక్షిప్తం చేసి మనకి అందించారు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందుకని తన భార్యాపిల్లలను ప్రేమించిన వాడు ప్రపంచంలో ఎవరిని ప్రేమించడో, తన భార్యాపిల్లని నమ్మనవాడు ప్రపంచంలో ఎవరిని నమ్మడో. అది భార్యాపిల్లలు కావచ్చు, భర్త పిల్లలు కావచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా కావచ్చు. ముందు మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తన కుటుంబ సభ్యులకే మేలు చేస్తారు. కాదని కుటుంబ సభ్యులకి మేలు చేయని వదిలేసిన వాళ్ళని మీరు నమ్మక్కర్లేదు. నమ్ముతానంటే మీ కర్మ. ఇది సత్యం. మీరు మీ మనసులోకి వెళ్ళి చూడండి. మీరు మీ భార్యాపిల్లల్ని, భర్త పిల్లల్ని ప్రేమించుకుంటారా? ఎవరిని ప్రేమిస్తారు? ఒకవేళ మీకు దేవుడే కనపడొచ్చు. మీకు దేవుడు కనపడితే మా అబ్బాయి జ్ఞానం ఏమని అడుగుతారా, మా అమ్మాయి జ్ఞానం ఏమని అడుగుతారా? మీకు లోపల కోరిక ఏం పడుతుందో చూడండి. ఎందుకని? మీ అబ్బాయి మెమ్మాయి నీ బాధ్యతలు, కర్తవ్యములు, సంసారము నీది, దానికి సంసార ధర్మాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కర్తవ్యములు ఉన్నాయి. నీ శరీరం నుంచి వాళ్ళు వచ్చారు, నీ సుఖభోగాల్లోంచి పుట్టినోళ్ళు నీ పిల్లలు. నీ సుఖభోగాలకు నీకు తృప్తినిచ్చింది నీ జీవిత భాగస్వామి. వాళ్ళనే వదిలేయగలిగావంటే నువ్వెవరినైనా వదిలేయగలవు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? నీకు సుఖభోగాలు ఇచ్చిన వాళ్ళు కాదు, నీకు పుట్టినోళ్ళు కాదు. నీకు సుఖభోగాలు ఇచ్చిన వాళ్ళనే వదిలేసి నీకు పుట్టినోళ్ళనే వదిలేయగలిగా అంటే నువ్వు ఎవరినైనా వదిలేస్తావు ప్రపంచంలో. అది నీకు కరెక్ట్ కాదుగా. నీ మార్గాన్ని ఎవరు అనుసరించకూడదు. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచం దెబ్బతింటది. ముందే చెబుతున్నా. మీరు ఆలోచించుకొని కాదు తీసుకుంటా ఉంటారు, మీ ఇష్టం. అలానే ఒక శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఒక మధ్వాచార్యుల వారు, కొంతమంది మహాత్ములు ఉంటారు. వాళ్ళు లోకోద్ధరణకు వచ్చిన వాళ్ళు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మోసపోకుండా ఉండడానికి చెప్పాను. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. ఇక్కడ సుఖమహర్షి దేహభావనే లేదు. వేదవ్యాసుల వారికి దేహభావన ఉంది. దేహభావన లేకపోతే దేహభావనలోకి వస్తేనే ఆయన మనకి ఇన్ని రచించి ఇవ్వగలరు. దేహధారులైనటువంటి సామాన్య మానవ స్థాయి నుంచి, అసలు ఏమీ తెలియని ఒక సామాన్య మానవ స్థాయి నుంచి శరీర భావంలో కొట్టుకుపోయి, ఇంద్రియ భావంలో కొట్టుకుపోయి, అజ్ఞానంలో కొట్టుకుపోయే ఒక సామాన్య మానవుడు అనంత ఆత్మతత్వం వరకు ప్రయాణించాలంటే ఆయన అన్ని భావాలు ఆయన మనసులో ఉండాలి, అన్ని స్థితులు ఆయనకి తెలియాలి. కాబట్టి ఆయన శరీర స్థితుల్లోకి దిగుతారు, అనంత ఆత్మస్థితుల్లోకి వెళ్తారు. అలా చెప్పగలిగిన వ్యక్తి తన కుమారుడికి మొత్తం అన్ని నేర్పుకుంటూ వచ్చారు. చింతనంతా అతను ఆత్మజ్ఞాని అయిపోయాడు. ఆయనకి కొడుకు పట్ల ఆసక్తి ఉంది. ఆసక్తి ఎందుకు లేకుండా ఉంటుంది? వేదవ్యాసుడికే కొడుకు పట్ల ఆసక్తి ఉండి కుమారా అని పరిగెత్తాడంటే వేదవ్యాసుడి కంటే గొప్పవాళ్ళం మనం ఇప్పుడు నమ్మటానికి. నా కొడుకు మంచోడు కాదు, నా కూతురు మంచిది కాదు, మా ఆయన మంచోడు కాదు, మా ఆవిడ మంచిది కాదు, నేను ప్రజలకి చెప్పుకుంటూ నేనే మంచిదాన్ని, నేనే మంచోడిని అని చెప్పేవాళ్ళందరూ వేదవ్యాసుడి కంటే గొప్పవాళ్ళ. ఒకసారి ఆలోచించండి. ఊరికి మిమ్మల్ని బురుడీలు కొట్టేస్తున్నారు, మీరు అందులో పడుతున్నారు అంతే. అయితే ఒకటి, బురుడీల్లో పడేవాడు ఎవడో తెలుసా? కోరికలు ఉన్నాడు, ఆశలు ఉన్నాడు, లాభకాంక్ష ఉన్నాడు. ఇది సత్యము. ఇంకా ఎవరికాళ్ళు ఆలోచించుకొని మీకు నచ్చినట్టు వెళ్ళొచ్చు. ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ఎవరెవరిని కాదంటారు. ఇప్పుడు ఇక్కడ దొంగలను కూడా ఎవరో కాదనలా. పోలీసులకు దొరికే వరకు దొంగ దొరే, చట్టానికి దొరికి శిక్షలు పడే వరకు దొంగలందరూ దొరలే. కాబట్టి మనకెందుకు? అదంతా ఆ కాలం చూసుకుంటుంది. దొంగలను పోలీసులు చూసుకున్నట్టుగా, తప్పులు చేసే వాళ్ళని కోర్టులు చూసుకుంటున్నట్టుగా, న్యాయస్థానాలు చూసుకుంటున్నట్టుగా ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది. పొరపాట్లు తప్పుల్లో ప్రజల్ని మోసగించే వాళ్ళందరినీ ఆ కర్మ సిద్ధాంతం, సృష్టి శక్తి చూసుకుంటుంది. అదే దైవశక్తి. దాంతో మనకు పని లేదు. విషయం చెప్పుకున్నాం మోసపోకుండా. ఇప్పుడు తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో ఒక సందర్భంలో సుఖమహర్షి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మొత్తం విశ్వవ్యాప్త భావనతో లీనమైపోయి ఉన్నాడు. లీనమైపోయి ఉండటం అంటే చెట్లు కనపడతలేదా, పొట్లు కనపడతలేదా, గొట్లు కనపడతలేదా, మనుషులు కనపడతలేదంటే అన్నీ కనపడుతున్నాయి. అంత మామూలుగానే ఉంది. ఆహారం కూడా తింటున్నారు.
దేహభావన లేదు కాబట్టి బట్టలు కట్టుకోవాలి. అంటే ఏంటి? దేహభావన లేదు అంటే శరీరం లేదని కాదు, కామ్య భావన, కామ కోరికలు, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు కామ కోరికలు తీర్చుకోవచ్చు అనే భావన లేదు. సహజ ఆకలి లోపల పుడితే దానికి ఏదో ఇంత ఆహారం ఇస్తున్నారు, మిగిలిన ఏం లేదు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అక్కడ ఎవరితో ఏ మమకారం లేదు. ఆఖరికి ఆయన ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే తన తండ్రి పట్ల కూడా ఆయనకు మమకారం లేదు. ఎందుకంటే తండ్రిలో కూడా తన ఆత్మస్థితిలో కలిసిపోయి ఉన్నాడు. ఆయన భేదత్వం లేదు, అనంత ఆత్మస్థితిలో మొత్తం ఏకత్వ భావంలో ఉన్నాడు. తండ్రి లేదు, మతం లేదు, దేవుడు లేడు, చెట్టు లేదు, పొట్ట లేదు, గొట్ట లేదు, అసలు తాను కూడా లేడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆయన. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట వెళ్తున్నప్పుడు ఆయన ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక చెరువులో ఒక చిన్న కొలం లాంటి దాంట్లో స్త్రీలు స్నానం చేస్తున్నారు. వాళ్ళందరూ వివస్త్రలై ఉన్నారు, అంటే బట్టలు లేకుండా ఉన్నారు. అందరూ యవ్వనంలో ఉన్నటువంటి సౌందర్య రాసులు, యవ్వనంలో ఉన్న స్త్రీలు. ఈయన కొలను పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన అసలు వాళ్ళని గుర్తించలేని, చెట్టు పుట్ట చేమ అలాగే, స్త్రీలు అలాగే, మనుషులు అలాగే, అంటే లోపల భావాలు లేవుగా ఈయనకి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఈయన్ని చూశారు, ఏం పట్టించుకోలేదు, వాళ్ళకేం భావం కలగలేదు. ఆయన వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయారు. వెనక నుంచి వ్యాస మహర్షి కుమారా కుమారా అని పిలుస్తున్నారు ఆగాగని. అసలు ఈయన అనంత ఏకత్వంలో ఈయనకి ఆ సౌండ్ గిరుండి ఏం పట్టించుకోలేదు, ఆయన వెళ్ళిపోతున్నారు. అటుగా వేదవ్యాస మహర్షి మళ్ళీ కుమారా కుమారా అని వెనక ఈ కొలను వైపు వచ్చారు. ఆయన అదంతా దాటి వెళ్ళిపోయాడు. వెనక వేదవ్యాస మహర్షి వచ్చారు. వేదవ్యాస మహర్షి చాలా వృద్ధుడు, పెద్దవాడు అయిపోయాడు, గడ్డాలు మీసాలు ఉన్నాయి. ఆయన అంత పెద్దవాడు. కుమార కుమార అని అరుస్తుంటే ముందెళ్ళిపోతున్న ఈయన కుమారుడైన సుఖమహర్షి మహా యవ్వనవంతుడు, అందగాడు, అద్భుతమైన సౌందర్యంతో వెలసెల్లిపోతున్నటువంటి తేజస్సుతో వెలసెల్లిపోతూ, జ్ఞాన తేజస్సుతో వెలసెల్లిపోతున్నటువంటి శరీర కాంతులు విరజిమ్ముతున్నాయి బట్టలు లేకపోయినా. యవనస్తుడు, మహా అందగాడు, మహా యవనంలో ఉన్నాడు. ఈయనేమో వృద్ధుడు. ఆయన వెళ్ళినప్పుడు ఈ స్త్రీలు అని ఆయన చూశాడు, స్త్రీలు ఈయన్ని చూశారు. ఆయన చెట్టు పుట్టను చూసినట్టే చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇళ్ళు మామూలుగా వెళ్ళిపోయారు. ఆ స్త్రీలు స్నానం చేసుకుంటూ ఉండిపోయారు, ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ వ్యాస మహర్షి దూరం నుంచి కుమార కుమార అని అరుస్తూ వస్తున్నప్పుడు ఎవరో వస్తున్నారని చూస్తే ముసలైన బాబోబే ఎవరో వస్తున్నారని వాళ్ళు గబగబా బట్టలు కట్టేసుకున్నారు. వాళ్ళకి శరీర భావన వచ్చేసింది, బట్టలు కట్టేసుకున్నారు. వేదవ్యాస మహర్షి ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాడు, అమ్మ నేను మీ తండ్రి లాంటి వాడిని, వృద్ధుడిని, గడ్డాల మీసాలు నెరిసిపోయి ముసలోడిని, ముందెళ్ళిన వాడు నా కుమారుడు, వాడు యవ్వనంలో ఉన్నాడు, పైగా బట్టలు లేవు, దిగంబరంగా ఉన్నాడు, వాడు మిమ్మల్ని చూశాడు, మీరు వాడిని చూశారు, అలా వెళ్ళిపోయాడు. ఆయన పట్టించుకోలేదు, మీరు పట్టించుకోలేదు, మళ్ళీ మీరు హాయిగా స్నానం చేసుకుంటున్నారు, నన్ను చూసి ఎందుకు సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారని అడిగాడు ఆయన. ఏమోనండి, ఆయన వెళ్ళినప్పుడు మాకు అసలు సిగ్గు అని అనిపించలేదు, మీరు రాగానే మాకు సిగ్గు అనిపించింది, మనిషి వస్తున్నాడు అనిపించింది. ఆయన వచ్చినప్పుడు మాకు మనిషి వస్తున్నాడు అనిపించలేదు, ప్రకృతిలో ప్రకృతి కలిసిపోయినట్టుగా ఉంది, మాకు ఏ దేహ భావన కలగలేదు. కానీ మీరు వస్తుంటేనే మాకు దేహ భావన కలిగింది, అందువల్ల సిగ్గుపడి బట్టలు కట్టుకున్నాం అన్నారు. ఇక్కడ వేదవ్యాస మహర్షిని తక్కువ చేయడం కాదు, తక్కువ కాదు, స్థితులు అర్థం చేసుకోవాలి. వేదవ్యాస మహర్షి తన అనంత ఆత్మస్వరూపుడే అయినా కూడా తన స్థితిని కిందకి తెచ్చుకొని మనకు అందించడం కోసం సామాన్య మానవ స్థితి నుంచి మనసుని అక్కడి నుంచి బేస్ చేసుకొని అనంత ఆత్మతత్వం వరకు వెళ్ళగలిగే స్థితులను తనలో పెంచుకుంటూ ఈ గ్రంథాలన్నీ రచించుకుంటూ వస్తున్నారు. కుమారుడు ఉన్నాడు కనుక తన బాధ్యతలు చేయాలని కనుక కుమార భావన ఉంది, అదే బాధ్యత కర్తవ్యం అండి. వదిలేసేవాడు ఎవడో పనికిరాడు. వేదవ్యాసులు వారే తన కర్తవ్యాలు కరెక్ట్గా చేసుకొచ్చారు, తన బాధ్యతలు కరెక్ట్గా చేసుకొచ్చారు. అందుకని ఆయనకి దేహభావన ఆయన ఉంచుకున్నారు, ఉంది. దేహభావన లేకపోతే ఆయన ఇన్ని గ్రంథాలు మనకి ఇచ్చి చెప్పలేరు, అందుకని ఉంది. అందువలన వీళ్ళకి కలిగింది, ఆయనకి దేహభావన ఉంది కనుక వీళ్ళకి దేహభావన కలిగింది. దేహభావన కలగగానే సిగ్గు అనిపించింది, ఆయన పురుషుడు అనిపించింది, మేము స్త్రీలం అనిపించింది, మా ఒంటి మీద బట్టలు ఇమీడియట్గా బట్టలు కట్టుకోవాలనిపించింది. కానీ ముందు వెళ్ళిన ఆయనకి అసలు దేహభావన లేదు, ఆయన అసలు బట్టలు కట్టుకోవట్లేదు. ఆయనకి అసలు కామం అంటే ఏంటో తెలీదు, స్త్రీ పురుష భేదమే ఆయనకేం పెద్ద లేదు, చెట్టు పుట్ట చామే అలాగే, మనుషులు కూడా అలాగే. ఆయనకి మొత్తం అనంత ఆత్మతత్వంలో లీనమై ఉన్నారు. కానీ అన్ని కనపడుతున్నాయి, తింటారు, పడుకుంటారు, నిద్రలేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు. కానీ కోరికలు లేవు, ఎటువంటి భావనలు లేవు. నిశ్చల మనసు, నిర్మల మనసు, ప్రశాంత మనసు ఉంది ఆయనకి. అటువంటి మనసుతో ఉన్న ఆయనకి అనుమానం వచ్చింది. అంటే ఇక్కడ మీకు భావన గురించి చెప్పాను. వేదవ్యాస మహర్షి భావనకి ఆ స్త్రీలకు కలిగింది. మనకి చెడు భావన లేనప్పుడు ప్రపంచంలో నీకు ఎవడో చెడు చేయలేడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే కర్మ సిద్ధాంతం.
నీకు చెడు జరిగింది అంటే నీలో చెడు భావన ఉందని అర్థం. అదే అందుకే గత కర్మలు మనిషిని బాధిస్తే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏమి లేదని చెప్పినా ఇక్కడ ఎవరో నమ్మేది లేదు. నాకు బోళ్ళు చెడు జరుగుతాయి, అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి, శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు నాకున్నాయి. ఎందుకు నా చెడు నాకు తెలియదు, నేనేం చేసుకుంటూ వచ్చాను, అవన్నీ నాకు ఇబ్బందులుగా వస్తున్నాయి. నువ్వు పరిశీలించుకుంటే నీకు తెలుస్తుంది, ఎదుటోడిని నమ్మించవచ్చు నువ్వు. ఇదంతా దైవ పరీక్షలు, గురు పరీక్షలు, నాకు అన్ని అగ్ని పరీక్షలు, నేను ఇందులో పునీతం అయిపోతున్నాను నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా అది నిజం కాదు. హృదయంలో చెడు లేని వాళ్ళకి చెడు రాదు. నీ హృదయ భావనే ఎదుటి వాళ్ళ స్పందన. వేదవ్యాస మహర్షి హృదయంలో ఆయనకి శరీర భావన ఉంది. అందుకే ఆ శరీర భావనలో ఉన్న జీవులకి ఆత్మజ్ఞానాన్ని, మొత్తం జ్ఞానాన్ని అందించే పని చేసి మనకి జ్ఞాన గ్రంథాలు అందించారు. ఆయనకి శరీర భావన ఉంది కనుక ఆయన చూసిన స్త్రీలకు శరీర భావన కలిగింది. అక్కడ తప్పు కాదు, రైటు కాదు. ఆయనకేమి కామభావన కలగల, వాళ్ళకే కామభావన కలగల, శరీర భావన మాత్రమే కలిగింది. అందుకే ఆయన అడిగారు, ఆశ్చర్యపోయి, ఆయన కామభావన కలిగి ఉంటే ఎందుకు అడుగుతారు? శరీర భావన కలగడం ఏంటి అసలు వీళ్ళకి, ముందు నా పుత్రుడు వెళ్తే కలక్కపోవడం ఏంటని ఆశ్చర్యం కలిగినప్పుడు ఆయనకు కూడా అర్థమైంది, ఓహో నాది భావన కంటే వాళ్ళకి అనిపించింది నా కుమారుడు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడంటే వాడికి అసలు శరీర భావన కూడా లేదు. సూపర్ అనుకున్నాడు ఆయన, మోక్షాన్ని పొందేశాడు, వాడు మోక్ష స్థితిలో సంచరిస్తున్నాడు సుఖమహర్షి, వేదవ్యాస పుత్రుడు అని వేదవ్యాసుడే గర్వపడ్డాడు. అయితే సుఖమహర్షికి అనుమానం ఏంటంటే, మోక్షం అంత ఈజీగా ఉంటుంది, ఇంతేనా మోక్షం అంటే? ఏ భావన లేకపోవడమేనా, నిర్మలంగా ఉండటమేనా, నిశ్చలంగా ఉండటమేనా, ఆకాశతత్వంలాగా జీవించటమేనా? కాదు, ఏదో ఉండుంటుందేమో మనకు తెలియట్లేదేమో అని అనిపించింది ఆయనకి. ఎందుకని? తండ్రి నేర్పాడు, తండ్రి దగ్గర ఉన్న చనువు వలన. మళ్ళీ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారుగా, చనువు ఉంటుందిగా. అప్పుడు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నాయన నువ్వు ఉన్నది మోక్ష స్థితే, కానీ నీకు మన ఇద్దరి వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం వలన, తండ్రి కొడుకులు అవడం వలన, ఈ బంధం ఉండటం వలన నువ్వు ఇది మోక్షం కాదేమో, ఇంకా ఏమైనా ఉందేమో అని అనుమానం నీకు కలుగుతుంది. అందుకని నువ్వు మోక్ష స్థితిని తెలుసుకోవాలంటే జనక మహారాజు దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు బోధ చేస్తారు, వెళ్ళి విషయం అంతా చెప్పాను. అప్పుడు ఈ సుఖమహర్షి జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు, చక్రవర్తి అయిన ఒక రాజు. ఇదేంటి రాజు నాకేమి నేర్పుతాడు, ఆయన రాజు కదా, ఆయన సుఖభోగాల్లో తేలుతూ ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, అనేక పనులతో ఉంటాడు అని సుఖమహర్షికి కూడా అనుమానం వచ్చింది. కానీ వేదవ్యాసులు వారు చెప్పాడు, లేదు నాయన, ఆయన మోక్ష స్థితిలో ఉండి పరిపాలన చేస్తున్న మహర్షి ఆయన. అందుకని జనక రాజు కాదు, జనక మహర్షి. జనక మహారాజు అని ఊరికంటాం కాదని జనక మహర్షి. కానీ తన బాధ్యతలు, కర్తవ్యములు సక్రమంగా చేస్తాడు. అదే కదా అద్భుతం, అలా కదా మనుషులు జీవించాలి. అందుకని మానవ జీవితం ఎప్పుడు జనక మహారాజులా, జనక మహర్షిలా ఉండదు. జనక మహారాజులోనే జనక మహర్షి ఉన్నాడు, కానీ ఆయన మహారాజే. కర్తవ్యములు, బాధ్యతలు ఏం వదలలేదు, అడవులకు పారిపోలేదు, ఏం వదిలిపెట్టలేదు, ఒక పెద్ద రాజ్యాన్నే చూశాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పాడు. సరే అని చెప్పి ఈయన వెళ్ళారు. వెళ్ళి జనక మహారాజు రాజకోట అది బయట ఆపేశారు ఆయన్ని. ఆపేస్తే ఆయన జనక మహారాజుకి చెప్పాడు విషయం, అక్కడ ఆపిన భటుడికి, ఇలా పలానా వ్యక్తిని వచ్చాను, కొంచెం ఆయన జనక మహారాజుకి తెలియజేయండి అని. జనక మహారాజుకి అర్థమైంది, వచ్చింది సుఖమహర్షి కబురు చేశాడుగా, వేదవ్యాసులు వారు పంపారు, స్టోరీ అంతా అన్నాడు. సరే ఉండమనండి, నేను పిలుస్తాను అన్నాడు ఆయన. ఎవరో జనక మహారాజు. వారం రోజులు ఆ గేటు కాడ నుంచోబెట్టేశాడు ఆయన్ని. వారం రోజులు, 7 రోజులు పిలవలేదు అసలు. ఉంటాడా, ఉండడా, వెళ్ళిపోతాడా? ఎందుకని? నీకు నిజంగా జిజ్ఞాస ఉంటే, నువ్వు నిజంగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే, నీకు నిజంగా నీ స్వస్వరూపము, నీలో ఉన్న ప్రాణశక్తి అర్థం అవ్వాలంటే నువ్వే ప్రయత్నించుకోవాలి. నీ ప్రయత్నం నిలబడతావా, నిలబడలేవా, అంతే సింపుల్. వెయిటింగ్ చేయించాడు ఆయన. ఆయన వారం రోజులు అలాగే నిలబడ్డాడు. రోజు తెలుసుకుంటున్నాడు ఆయన ఉన్నాడా, వెళ్ళిపోయాడా ఏంటని, నిమిషానికి, గంటకి అన్నీ తెలుసుకుంటున్నాడు. వారం రోజులు నుంచొని ఉన్నాడంటే ఆయనకి ఏం పెట్టలేదు అనుకోబాకండి, అన్నీ పెట్టారు. తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. బట్టలు ఆయన వేసుకోరు అనుకోండి, తిండి ఉన్నాయి, తాగేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడే నిద్రపోతున్నారు, అక్కడే ఉన్నాయి. అవేం జరగని అద్భుతాలు అనుకోబాకండి. కానీ లోపలికి పిలవలేదు, జనక మహారాజు దగ్గరికి పిలవలేదు, లోపలికి ప్రవేశం ఇవ్వలేదు.
సరే వారం రోజుల తర్వాత అక్కడే ఉన్నాడు, వెళ్ళిపోలేదు, తిరిగి వెళ్ళిపోలేదు అని చెప్పారు. ఓహో, అయితే ఇతను కొంత సాధించాడు, నిజంగానే వచ్చాడు, నిజంగా తెలుసుకోవాలని వచ్చాడు, నిజంగా తాత్వికతతోనే వచ్చాడు కాబట్టి వారం రోజులు నేను పిలవపోయినా అవమానం అనుకోకుండా ఇక్కడే ఉండగలిగాడు, అలా నుంచొని వెయిట్ చేయగలిగాడు. ఇంకెన్నాళ్ళైనా ఉంటాడు ఇతను, వారం ఉన్నాడంటే. కాబట్టి ముందు లోపలికి పిలిపించండి అని ఆయనే ఎదురెళ్ళి రాజవైభవాలతో ఆయన లోపలికి తీసుకొచ్చి ఆయనకు ఒక అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ అకామిడేషన్ ఇచ్చి ఆ అకామిడేషన్లో అద్భుతమైన సౌందర్య రాసులైనటువంటి యువతల్ని పంపి ఆయనకి సపర్యలు చేయించారు. ఆయనకన్నీ సపర్యలు అంటే ఏముంది, భోజనాలు పెట్టడం అయ్యి మొత్తం ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు అంటే ఆడవాళ్ళు మంచి అందగత్తులు యవనంలో ఉన్నోళ్ళు చేస్తున్నారు. ఆయనకి ఎటువంటి చలనము లేదు. అప్పుడు కూడా మళ్ళీ ఈయన పిలవలేదు, ఆ గదిలో ఉంచేశాడు కొన్నాళ్ళు. అందరూ వీళ్ళు చేస్తున్నారు, ఈయనేమీ అడగట్లేదు అసలు. ఆయన ఎందుకని వచ్చానని తెలుసు, చెప్పాల్సింది చెప్పాను, పిలవాల్సినప్పుడు ఆయనే పిలుస్తారు, ఇంకా నేనే అడిగేదే ఉంది. అలా ఈ సౌందర్య రాశులకి పడలేదు. హంసతూలిక తల్పాలు, బంగారాలు, వజ్ర వైఢూర్యాలతో పొదిగినటువంటి కంచాల్లో పెట్టారు. అంటే మొత్తం రాజవైభవం అంతా ఆయనకి కొన్నాళ్ళు పాటు చూపించారు. ఆయన అసలు దేనికే ఏం పట్టించుకోలేదు, చక్కగా నేల మీద పడుకునేవాడు అంతే. ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కనుక్కుంటున్నారు, ఆయన ప్రవర్తన కనుక్కుంటున్నారు. స్త్రీల పట్ల ఆకర్షితుడవుతున్నాడా, ధనం పట్ల ఆకర్షితుడవుతున్నాడా, కీర్తికాంక్షలకు ఏమన్నా ఆశిస్తున్నాడా, ఈ సుఖభోగాలకు లోనవుతున్నాడా? ఏమీ లోన్ అవ్వట్లేదు. ఈయనకు అర్హత ఉందని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన దగ్గరికి పిలిపించారు. పిలిపించి ఇప్పుడు నీకేం కావాలన్నారు. అంటే ఆయన చెప్పాడు, ఇలా మా తండ్రి గారిని అడిగాను, మోక్షం అంటే ఇంతేనా, కానీ నాకు అనుమానంగా ఉంది, అంటే ఇంత తేలిగ్గా ఉంటుందా, ఇంత సున్నితంగా ఉంటుందా, ఇంత నిశ్చలత్వంగా ఉంటుందా, ఇంత ప్రశాంతంగా ఉంటుందా, ఏమన్నా పొందేది ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నా తండ్రి గారు చెప్పారు, లేదు నాయన, నువ్వు మోక్ష స్థితిలోనే ఉన్నావు, ఇదే మోక్షము, కానీ నీకు తెలియటం లేదు. అంటే తండ్రి అనే భావనలో ఈ చనువులో నువ్వు ఇది కాదేమో, ఇంకేమన్నా ఉందేమో అని అనుకుంటున్నావు. కాబట్టి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన నేర్పుతారు, ఆయన చెప్తారని చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చానని. అప్పుడు జనక మహారాజు చెప్పారు, నాయన నువ్వు ఎప్పుడో మోక్షాన్ని పొందేసిన మోక్ష పురుషుడివి, దానికి నిదర్శనంగా నేను అక్కడ నుంచోబెట్టేశాను, నేను పిలవను కూడా పిలవలేదు, నువ్వు అక్కడే నుంచొని ఉన్నావు, నీలో ఎటువంటి అసలు భావనే పుట్టలేదు లోపల. 7 రోజులు భావన లేకుండా ఉండగలిగావు. మోక్షం అంటే అంతే. నీ శరీరం అవమానాలకు లోనవలేదు, నన్ను పిలవలేదేంటి, ఎక్కడే పెట్టేశారేంటి, ఇలాంటి భావాలు పుట్ల సామాన్య మనుషులకు పుట్టినట్టు. అలాగే నీ దగ్గరికి ఎంతోమంది స్త్రీలను పంపించాను, అందగత్తెలను పంపించాను, కించిత్తు కూడా నీకు ఎటువంటి శరీర భావం పుట్ల. అలాగే నీకు సేవలు చేయడానికి నీకు అక్కడ హంసతూలిక తలపాలు, ఇవన్నీ సుఖభోగాలకు అవసరమైన అన్ని పంపించాను, నువ్వు దేన్ని స్వీకరించాలా, వాడుకోవాలా. నువ్వు మళ్ళీ అలా నేల మీద చక్కగా చేయి తల కింద పెట్టుకొని పడుకున్నావు. నాయన నిన్ను పెంచిన మోక్ష పురుషుడు ఎక్కడ ఉంటాడు, నువ్వు సాక్షాత్తు మోక్ష పురుషుడు, అనంత ఆత్మశక్తి స్వరూపుడు. ఇంతే మోక్షం అంటే. దేహబంధము, దేహభావము, దుఃఖము లేని నిర్మల నిశ్చల ప్రశాంత స్థితే మోక్షము తప్ప మోక్షం అంటే ఏదో అత్యధికంగా నీకు వచ్చి పడిపోయే సుఖభోగాలు ఏమి ఉండవు. ఈ నిర్మల నిశ్చల అనంత ఏకత్వ స్థితే మోక్షము, నువ్వు మోక్ష పురుషుడివే అని చెప్పాడు. అందుకని మోక్షం ఎందుకు ఏంటి కాదు, మోక్షం ఒక నిర్మలత్వం, ఒక ప్రశాంతతత్వం, ఒక హాయి. అందులో ఏమి ఉండవు. మనం కోరిన కోరికలు తీరితే మనస్సు తృప్తి పడటం వల్ల వచ్చిన సంతోషం, ఆనందం, హాయి కాదు. అయితే అది కూడా మోక్షమే. దుఃఖం లేని ప్రతిస్థితి మోక్షమే, కానీ అది మారిపోద్ది. అసలు ఏ ఆధారము లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉండగలిగిన మనసు ఏదుందో అది మనసు కాదు, ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే మోక్షం. మనసులో శరీర భావాలు, ప్రపంచ భావాలు కదలాడినప్పుడు, అది అటువైపు వెళ్ళినప్పుడు, అక్కడ ఒకవేళ నీకు దుఃఖాలు తగిలితే అది బంధము, అక్కడ ఒకవేళ నీకు సుఖాలు హాయి తగిలితే అది కూడా మోక్షం. కానీ అవి చిన్న సుఖాలు, చిన్న మోక్షం, మళ్ళీ వెళ్ళిపోద్ది. మనసు తన స్థితిలో తాను స్థిరంగా ఉండిపోయి, నేను మనసును కాదు ప్రాణశక్తిని, అంటే నాలో ఉన్న జ్ఞాపకాలు వీడితో పెద్ద విశేషమేం లేదు ఈ ప్రపంచ విషయాలని మనసు తన ఒరిజినల్ స్థితిని తెలుసుకొని ప్రాణశక్తిని తెలుసుకోగలిగితే మోక్షం. అప్పుడు చెప్పారు జనక మహారాజు, నువ్వు మోక్ష స్థితిలోనే ఉన్నావు నాయన అని. అప్పుడు ఆయన తన స్థితిని తాను గుర్తించడానికి కూడా, పొందిన స్థితిని గుర్తించడానికి కూడా ఇంకొక మహానుభావుడు ఎవరో చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే మోక్షం అనేది అంత సహజ సామాన్య స్థితి. అంటే మనకు అసలు అనుమానం వచ్చేస్తుంది, నాకు మోక్షం వచ్చిందా రాలేదని. ఎందుకని ప్రశాంతత అది ఏమి లేదు, కోరికలు తగ్గిపోతాయి, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, భయాలు ఉండవు, బాధలు ఉండవు, మరణ భయం ఉండదు. ఏదో ఏళ్ళకని తింటాం, మలమూత్ర విసర్జనలు సహజంగా శరీర స్పందనలకు చేస్తాం అంతే.
అందుకని ఏదో పొందేశానని అనిపించేది మోక్షం కాదు. అందుకని ఎవరైనా మేము ఏదో పొందేసాం, మేము దేవుళ్ళం అయిపోయాం, మాకు దేవతలం అయిపోయాం, మాకు అన్నీ వచ్చేసినాయి అని ఎవరైనా చెప్పారనుకో నమ్మకండి, ఏమి ఉండవు. మోక్షం ఎంత సహజం. దీనికి ఇలాంటి కథలు ఎన్నో అందించారు మహాత్ములు. మోసపోకుండా మనం మోసపోకుండా ఇటువంటి ఎన్నో అందించారు. అలా మోక్షాన్ని పొందిన జనక మహారాజు యొక్క గురువు అష్టావక్ర మహాముని. ఈయన మోక్షాన్ని పొందడానికి కారణం అష్టావక్ర మహాముని. అష్టావక్ర మహాముని దగ్గర ఇటువంటి మహారాజు కింద కూర్చొని ఆయన చెప్పే బోధలన్నీ వినేవారు. ఒక సందర్భంలో అంటే జనక మహారాజు దగ్గరికి వెళ్ళి సుఖమహర్షి అసలు మోక్షాన్ని తెలుసుకునే అంత అర్హత జనక మహారాజుకు ఉందా అంటే ఆయన స్థితి ఏంటో కూడా చూడాలిగా. ఒక సందర్భంలో ఆయన తన గురువు గారి దగ్గర కూర్చొని శిష్యులందరితో పాటు నేల మీద కూర్చున్నాడు. మహారాజు అయినా అందరితో పాటు కూర్చునేవాడు. గురువు గారు అష్టావక్ర మహాముని బోధలు చేస్తున్నారు. ఇందులో భటుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మహాముని ఆశ్రమానికి. ఇదంతా మహర్షి ఆశ్రమంలో జరుగుతుంది. భటుడు జనక మహారాజు కోసం భటులు వచ్చారు పరిగెత్తుకుంటా. వచ్చి ఆ ప్రసంగం జరుగుతున్న మధ్యలో మహారాజును పిలిచారు. ఆతృతగా పరిగెత్తుకొచ్చి మహారాజు ఏంటని అడిగాడు. అయ్యా, మన మిథిలా నగరం, మీ రాజ్యనగరం, మీ పట్టణం మొత్తం తగలడిపోతుంది, మంటలు అండుకుపోయిన, ఇంకేమీ లేదు, బూడిద మిగులుతుంది, అందుకే మేము పరిగెత్తుకొచ్చాం మీకు చెబుదామని. ఆయన చిరునవ్వునవి, ఆ తగలడిపోయేదానికి నాకు వచ్చి చెప్పేది ఏమన్నా, నేనేం చేసేది ఏమన్నా, పోయేది పోనే ఉండి ఉండేది ఉంటుంది. మీరు అనవసరంగా మా గురువు గారికి ప్రసంగానికి అడ్డం పడ్డారు, అలాంటివి చేయబాకండి. గురువు గారు చక్కటి జ్ఞానబోధ చేస్తున్నారు, గురువు పట్ల గౌరవం ఉండాలి అని మిథిలా నగరం, తన స్వరాజ్యం, తన అంతఃపురం, తన కోట అన్ని తగలడిపోతున్నాయి, మొత్తం రాజ్యమే తగలడిపోతుందంటే నిర్మలంగా కూర్చున్నాడు ఆయన. అంటే తగలడిపోతుంటే కూర్చోమని కాదు, ఇక్కడ ఉండి ఏం చేయగలిగింది లేదు, అక్కడ తగలడిపోతున్న కారణం ఏంటో లేదు, తర్వాత చర్యలు తీసుకుంటారు. కానీ ఆ ప్రశాంత హృదయాన్ని గమనించాలి అక్కడ. అంతే తప్ప అన్ని తగలడిపోతుంటే కూర్చోవటం కాదు. ఎంత కష్టం వచ్చినా నిర్మలంగా నిశ్చలంగా ఉండే ఒక మనసు. పైగా వాళ్ళని కేకలేశారు, మా గురువు గారు ప్రసంగం చెబుతుంటే మీరు అడ్డుపడతారా, ఇప్పుడు ఆయన అవమానించినట్టు కాదా అని. మళ్ళీ గురువు గారు చెప్పారు, లేదు నాయన, లేదు, వెళ్ళి నీ కార్యాలు చూసుకో, తగలబడిపోతుంటే మరి నువ్వు రాజు కదా, నీకు చెప్పాలి కదా, వెళ్ళి నీ ధర్మాలు నిర్వర్తించు అంటే అప్పుడు వెళ్ళారు. ధర్మ నిర్వహణ చేశారు, ఇటు ఆత్మజ్ఞానం చూశారు. అంతటి ఆత్మజ్ఞానం ఆయన. తన రాజ్యమే తగలడిపోతుందంటే నిశ్చలంగా కూర్చున్నటువంటి ఆత్మజ్ఞానం. ఏమో నా అంతఃపురం ఏమైపోయింది, నా రాణులు ఏమైపోయారు, మా పిల్లలు ఏమైపోయారు, అక్కడ సంపదలు ఏమైపోయినాయి, ఖజానా ఏమైపోయింది అని అడగలు ఆయన. జ్ఞానం పట్ల ఉన్న ఆసక్తి, ఒక నిర్మలత్వం, ప్రశాంతత వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఆయన మోక్షాన్ని పొందారు, అంతే మోక్షం అండి. ఇప్పుడు వెళ్ళాడు, ఆయన బాధ్యతలు ఆయన చూశాడు, మిథిలానంతా తగలడిపోతుంది, ఏం చేయాలి చేయిద్దాం నడవండి, వెళ్ళి చేశారు. బాధ్యతలు మర్చిపోవాలా, కానీ ప్రశాంత హృదయం వస్తుంది, అది మోక్షము అంటే. అందుకని మోక్షం అసలు ఎందుకు అంటే, మోక్షం ఎందుకు కాదు, మోక్షం మనమే. ఎందుకంటే ఆ ప్రశాంత స్థితి వచ్చే వరకు మనసు ఎటువంటిది, ఇప్పుడు ఆ ప్రశాంత స్థితిని మనసు పొందలేదు. మనసు తన స్వస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని ఒకవేళ పొందలేకపోతే అప్పుడు మనసు ఎలా ఉంటుంది, బంధంలో ఉంటుంది. నేను శరీరము, నేను ప్రపంచం అని అటు తిరుగుతూ ఉంటుంది. మొత్తం ప్రపంచము శరీరం నేనని తిరిగినప్పుడు సుఖాలు పొందినప్పుడు ఆనందపడుతుంది, సుఖాలు దొరకనప్పుడు దుఃఖపడుతుంది, సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ ఉంటుంది. సుఖ దుఃఖాల ఉయ్యాలాట్లో నిత్యం ఘర్షణకు లోనవుతూ, బాధకు లోనవుతూ, దుఃఖానికి లోనవుతూ, నేను మరణించే శరీరాన్ని, మళ్ళీ శరీర శిథిలత్వాన్ని చూసి బాధపడుతూ, శరీరం మరణించిపోద్దని మరణ భయంతో కొట్టుకు చచ్చిపోతూ ఉంటుంది. ఇది సామాన్య మనసు, అందుకే అది మా బంధము. అదే మనసు తన స్వస్వరూపాన్ని తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తి, నేను ఆత్మజ్ఞానంలో స్థిరపడితే అదే మనసు మోక్షము. అందుకని మనసే బంధము, మనసే మోక్షము. మోక్షం ఎందుకు కాదు, మనసు సాధనలో మనసు యొక్క కర్తవ్యం ఏంటి కాదు, సాధనలో మనసు ఏం చేస్తుంది, దాని ఆవశ్యకత ఏంటి, దాని పనులేంటి కాదు. సాధనే మనసే, బంధము మనసే, మోక్షము మనసే. సాధన చేసేది కూడా మనసే. బంధం నుంచి మోక్షానికి రావడానికి సాధన చేసుకుంటుంది అది. అలాగే బంధాల్లోకి వెళ్ళి బంధాలు తగిలించుకోవడానికి ప్రయత్నం కూడా సాధనే, ఆ సాధన చేస్తుంది మనసే. అందుకని సమస్తానికి మూలం మనసే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అన్నింటికి, మానవునికి బంధమునకు కానీ మోక్షమునకు కానీ మనసే కారణము. ఈ మనసుని ఎవరైతే స్థిమితంగా, స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారో వాళ్ళు సామాన్యులైన మోక్షం పొందేసినట్టే. ఎంతో మంది సామాన్యులు మోక్షంలో ఉండి ఉండవచ్చు. మోక్షాన్ని పొందేసిన వాళ్ళందరూ పెద్ద దేవుళ్ళు అయిపోయి, గురువులు అయిపోయి, పెద్ద పెద్ద కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని ప్రపంచం అంతా తిరిగేసి ప్రపంచాన్ని అంతా ఉద్ధరించేస్తాం అని తిరిగేసే వాళ్ళంతా మోక్షం అసలు పొందకపోయి ఉండొచ్చు. చక్కగా మోక్షాన్ని పొందేసి ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా బతుకుతూ అసలు ఏ ధ్యాస లేకుండా
మనసుని ప్రశాంత పరిస్థితుల్లో ఉంచుకొని నిశ్చలంగా నిర్మలంగా జీవిస్తూ అలా ప్రాణాలను సునాయాసంగా వదిలేయగలిగిన వాళ్ళు, దేన్నైనా సునాయాసంగా వదిలేయగలిగిన వాళ్ళు అందరూ మోక్షాన్ని పొందిన వాళ్ళు ఇళ్లలో చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే మోక్షం ఒక ప్రత్యేకత కాదు. అసలు తనకు వచ్చిన మోక్షం ఎంత సామాన్యమైంది అంటే, సుఖ మహర్షి తనకు వచ్చిన మోక్షమా కాదా అని అనుమానపడ్డారు ఆయన. ఎందుకంటే అంత సహజ స్థితి అది. తన తండ్రి అది మోక్షమే అంటున్నారు, కానీ అవునా కాదా అని అనుమానం వచ్చింది. ఇంత ప్రశాంతమా, ఇంత నిర్మలమా, ఇంత సామాన్యమా, ఇంత సహజమా? మళ్ళీ దాన్ని జనక మహర్షి రూఢీపరచాల్సి వచ్చింది. అవునైనా నిజమేనైనా అది అంతే, అంత సహజంగా ఉండదు, నేను అలాగే జీవిస్తున్నాను, అందులో ఏ గొప్పతనం ఉండదు, గొప్పతనాలు మనం దానికి అంటిస్తాం, అద్దుతాం, అవన్నీ మిథ్యలు భ్రమలు, దానికి ఏం అంటించుకోబాక మనసును అలా నిశ్చలంగా నిర్మలంగా ఉండని, అది మోక్షస్థితి అని చెప్పి. అందుకని మోక్షం అనేది మనం గుర్తించవలసినటువంటి మన స్వస్వరూపము, మన మనసే. అందుకని సాధనలో మనసు యొక్క ఆవశ్యకత ఏంటి, సాధనలో మనసు యొక్క పనులేంటి అంటే, ఇప్పుడు సాధనలో ఏంటది అంటే, సాధన విషయాలలో మనసు పాత్ర ఏంటి, మనోనాశనం అంటే ఏంటి, ముక్తి మోక్షము దేనికి అసలు ఎందుకు పొందాలి అంటే, మనోనాశనం అనేది ఏమీ లేదు. ప్రపంచం వైపు వెళ్ళేటువంటి మనసు, శరీర భావంతో ప్రపంచం వైపు వెళ్ళే మనసు బంధ మనసు. అది ఎప్పుడైతే మనసు తన స్వస్వరూపాన్ని తెలుసుకొని నేను ప్రాణశక్తిని గ్రహించిందో ఆటోమేటిక్గా మనోనాశనం అయిపోయింది. నాశనం ఏంటంటే మనస్సులో ఉన్న మనసు అనే భావం, ప్రాపంచిక విషయాల భావం, శరీర భావాల భావం పోయింది. అలా భావన కాసేపు ఆగటమే తప్ప మనోనాశనం ఉండదు. మనోనాశనం ఏంటి అసలు అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదంటే, మనస్సు అంటే ఏంటి, నేను అనేది మనసే మొదటి భావన. మనసు ఆలోచనల సమూహం. నేనెవరో నాకు గుర్తుండాలి, నా ఇల్లు నాకు గుర్తుండాలి, నా శరీరం నాకు గుర్తుండాలి, నాకు సంబంధించిన అన్నీ నాకు గుర్తుండాలి, నా తల్లిదండ్రులు గుర్తుండాలి, నేను చేసే పనులు గుర్తుండాలి, నేను తిరిగే ప్రదేశాలు గుర్తుండాలి. ఇదంతా ఆలోచనలు మనసే. కాబట్టి మనసు నాశనం ఉండదు. మనసు తన స్వస్వరూపాన్ని గ్రహించినప్పుడు మనసు అంటారు, దాన్ని ప్రాణశక్తి ఆత్మశక్తి అంటారు. కాబట్టి అప్పుడు మనోనాశనం జరిగినట్టు, అంటే మనసు లేనట్టు. మనసు తన స్వస్వరూపంలోంచి శరీరం వైపు ప్రయాణించినప్పుడు, ప్రపంచం వైపు ప్రయాణించినప్పుడు, ఎందుకు శారీరక అవసరాల కోసం, జీవన్ముక్తులకైనా సరే మళ్ళీ మనసు ఉద్భవించింది. ఇప్పుడు రాత్రి నిద్రలో మనసు లయిస్తుంది, ప్రాణశక్తిలోకి వెళ్తున్నాం. మెలకువలో మనసు ఉద్భవిస్తుంది. అంటే నిద్రలో ఏం జరిగింది, మనోనాశనం జరిగింది. మనోనాశనం అంటే మొత్తంగా మనసు నశించిపోవడం కాదు, మనసు అనే మిథ్యా పేరుని కోల్పోయింది. మనసు అనేది ఒక మిథ్యా పేరు. ఎప్పుడు వచ్చింది మనసు దానికి పేరు? ప్రాపంచిక విషయాలను శరీరంతో గ్రహించి తనలో ప్రాణశక్తి దాచుకున్నప్పుడు దాచుకున్న భాగం పేరు మనసు. ఇప్పుడు దాచుకున్నవన్నీ తీసేస్తే అక్కడ ఏముంది, ప్రాణశక్తి ఉంది. అంటే అదొక మిథ్యా పేరు, కాసేపు ఉండదు, కాసేపు ఉండదు. ఇప్పుడు నిద్రపోతే మనసు ఉండదు, కాబట్టి మనసు అనే పేరే లేదు, మనసు నాశనం జరిగిపోయింది. మెలకు వస్తే మనసు ఉంటుంది, కాబట్టి మనసు మళ్ళీ పుట్టింది. మనోనాశనం మనోపుట్టుక, మనోమరణం మనోపుట్టుక, ప్రతి నిద్ర మనోమరణం మనోనాశనం, ప్రతి మెలకువ మనోపుట్టుక. అలాగే ఎరుకలో మనసు తన స్వస్వరూపాన్ని, నేను ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటే మనసు ఉండదు, దాని పేరు ప్రాణశక్తి ఆత్మశక్తి, కాబట్టి మనోనాశనం. మళ్ళీ శరీర భావం కలిగి ఆయా ఆహారమో మలమూత్ర విసర్జనం చేయాల్సి వస్తే జీవన్ముక్తుడైనా సరే మళ్ళీ మనోదయం జరిగింది, మనసు పుట్టింది. మనసు పుట్టకపోతే ఇప్పుడు శరీరం గురించి తెలియదు, మలమూత్ర విసర్జనలు కూడా చేయలేరు, ఆహారం కూడా తీసుకోలేరు, నిద్ర కూడా పోలేరు. కాబట్టి మనో పుట్టుక మనోలయం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అంతే తప్ప మనోనాశనం ఉండదు, మనోలయం. అది దాన్ని మనోనాశనం అని కొంతమంది అంటూ ఉంటారు. ముక్తి మోక్షము దేనికండి, అసలు ఈ ముక్తి మోక్షం ప్రయత్నించేవి కాదు, మనసే ముక్తి, మనసే మోక్షము. మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో. మానవుని యొక్క మనసు శరీరం వైపు, శరీరము ద్వారా ఇంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వెళ్ళి ప్రాపంచిక విషయాలు శరీర అనుభవాలను నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అది బంధ మనస్సు, దాని పేరే మనస్సు. అప్పుడు అది మనస్సు. అది ఈ విషయాలన్నింటినీ వదిలేసి తన స్వస్వరూపంలో నేను ప్రాణశక్తిని అనే ఆ స్థితిలో ఎరుకలో కూర్చున్నప్పుడు అది అనంత ఆత్మశక్తి, అక్కడ మనసు ఉండదు. అదే జీవన్ముక్త స్థితి. నిద్రపోయినప్పుడు మనసు ఉండదు, ప్రాణశక్తిలో లయించిపోయింది. మెలకువ స్థితిలో మనసు ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది మోక్ష స్థితి లాంటి, దాన్ని ఎరుకలో తెచ్చుకోవాలి. మెలకువ ఎప్పుడు మళ్ళీ
మనోస్థితి అంతే. కాబట్టి మనసే మోక్షం అవుతుంది, ముక్తి అవుతుంది, మళ్ళీ అది మనసు అవుతూ ఉంటుంది. జీవన్ముక్తుడికైనంతే, సామాన్యుడికైనంతే. సామాన్యుడికి నిద్రలో అది మోక్షం అవుతూ ఉంటుంది, కానీ దాన్ని నిద్ర అని పిలుస్తాం, ఎందుకంటే నాకు తెలియకుండా జరిగింది కాబట్టి. జీవన్ముక్తుడికి దేహభావన వచ్చినప్పుడు అది మనసు అవుతూ ఉంటుంది, దేహ పనులు అయిపోగానే మళ్ళీ అది మనసు ఉండదు, అనంత ఆత్మశక్తి అయిపోతూ ఉంటుంది. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలనని జీవన్ముక్తులు చెబుతూ ఉంటారు. కాబట్టి మనసే ముక్తి, మనసే మోక్షము, మనసే మళ్ళీ శరీరముగా ప్రపంచపరంగా బంధము. అందుకని మనసు అది. మనసు వేరు, ముక్తి మోక్షం వేరు కాదు. మనసే బంధము, మనసే ముక్తి, మనసే మోక్షము, అన్నీ అదే. దాన్ని మోక్షముగా ముక్తిగా మలుచుకుంటామా మలుచుకోమా అంటే ఆ భావనలోకి మనం వాడుకుంటామా దాన్ని వాడుకోమా అనేది మన ఇష్టం. ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంది, ఆ కత్తితో కూరగాయలు కోసుకోమా వాడుకోమా మన ఇష్టం. అది వాడుకోకపోతే కత్తి అక్కడ పడి ఉంటుంది. లేదా ఆ కత్తితో ఏమన్నా పొడి చేస్తామా అంటే అది దుర్మార్గపు చర్య, బంధం అవుతుంది. అలాగే ఈ మనసుతో చెడు పనులు చేస్తామా మంచి పనులు చేస్తామా, దేహభావనలో ఏం చేసినా అది మనసు కాదు. ఈ మనసుతో అసలు ఏమీ చేయకుండా మనసు యొక్క మూల స్వరూపంలోకి వెళ్ళిపోతామా అంటే మనసు తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటుందా, అప్పుడు అది మోక్షము. కాబట్టి మనసే మోక్షము, మనసే ముక్తి. లేదా కానప్పుడు అది మనసు. మనసు అయినప్పుడు అది చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది అందులో చెడు పోగొట్టుకుని మంచిలోకి వచ్చి మంచిలో నుంచి ముక్తిలోకి మోక్షంలోకి మనసు ప్రయాణమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దాన్నే మనం రోజు చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇది చాలా తేలికైనది, సహజమైనది, సరళమైనది. ఇది ఎవరికి రాదు, అసలు ఇది ఎవరికి రాదు అంటే ఎవరైతే మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్ముతారో, ఎవరైతే దేవుడు, దేవత్వము, విధానాలను ఆకాశంలో పెడతారో, ఎవరైతే మానవుడి కంటే మిగిలిన ఎన్నో విషయాలు గొప్ప అనుకుంటారో వాళ్ళకి ఇది ఎప్పటికీ రాదు. ఇది ఎంత సరళమైనది, ఎంత సహజమైనది అంటే సుఖమహర్షి లాంటి వాళ్ళు తను పొందిన మోక్షము అంత సామాన్యంగా సహజంగా ఉండేటప్పుడు అది మోక్షమా కాదని అనుమానాన్ని పొంది దాని నివృత్తి కోసం వేదవ్యాసుడు అవునని చెప్పినా కూడా జనక మహారాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవునని చెప్పించుకున్నారు. నాయన నువ్వు పొందింది మోక్షమే, అది అంత సహజంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది అంతే. అంత సామాన్య స్థితిని ఆకాశంలోకి ఎగరేసి మేము అక్కడికి ఎగిరి పట్టుకుంటాము, మహిమలు, మాయలు, అద్భుతాలతో పట్టుకుంటాం అనే మూఢత్వాన్ని మనం పెంచుకోకూడదు. మనం ఎంత తగ్గించుకుంటా ఉంటే, మనం ఎంత సామాన్యంగా బతుకుతా ఉంటే మన కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, చెడులు ఎంత తగ్గిపోతా ఉంటే అంత మనలో మోక్ష స్థితి పెరిగిపోతా ఉంటుంది. ఎందుకని మనసే మోక్షము. మనసు వేరు, మోక్షం వేరు కాదు. మనసే మోక్షము, మనసే ముక్తి కాదు. శరీరము, ప్రపంచం నేనున్నానన్నప్పుడు దాని పేరు మనసు కాదు. నేను ప్రాణశక్తి, ఆత్మశక్తి ఎరుకలో ఉన్నానన్నప్పుడు అదే మోక్షం, అదే ముక్తి. అప్పుడు దాన్ని మనసు అని పిలవరు. కాబట్టి మనసే ముక్తి, మనసే మోక్షము. అర్థం చేసుకోండి. అర్థం కాదు మళ్ళీ సందేహాలు అడగండి. ఒకవేళ తప్పు చెప్పాడు, సరిగ్గా చెప్పలేదు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. అర్థం చేసుకొని ఆచరించి ముందుకు సాగుతున్న వాళ్ళు ఎవరైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగచ్చు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.